అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి తీర్పు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బారావు సూర్యకాంతం దంపతులకి శంకర్రావు ఒక్కగానొక్క కొడుకు. శంకర్రావు కాకుండా సూర్యకాంతానికి ఉన్న నలుగురు కూతుళ్లే. శంకర్రావు చిన్నవాడు కావడం వల్ల ముందే కూతుళ్ళకి వివాహం చేసి చాలా దూరాభారాలు, పెద్ద పెద్ద సంబంధాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తానని, లైఫ్ సెక్యూర్డ్గా ఉండేటటువంటి జాబ్స్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు 13వ ఏట పెద్ద మనిషి అయినా 12వ ఏట పెద్ద మనిషి అయినా 6 నెలలు తిరగకుండా సూర్యకాంతం నిర్ణయం మేర సుబ్బారావు తీర్పుల మీద వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ అత్తారిళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4-5 పిల్లలు, అత్తారిళ్ళు, బాధ్యతలు, గేదెలు, వచ్చిపోయే చుట్టాలు, మొగుడు, వ్యవసాయాలు, బాధ్యతలు, మరొక వైపున మొగుళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిట్లో పడి వాళ్ళు నలిగిపోతూ ఇక ఏ పండక్కో పబ్బానికో వచ్చినప్పుడు సూర్యకాంతం అంత పట్టు చీరలు, బంగారపు వస్తువులు, అంత పిండి వంటలు పంపించడం తప్ప వాళ్లే పద్దాకా పుట్టింటికి వచ్చేంత తీరుబడిగా ఉండే కూతుళ్ళు కాదు వాళ్ళు. ఇక శంకర్రావును మాత్రం చిన్నప్పటి నుంచి సూర్యకాంతం, సుబ్బారావు తొక్కి నార తీసి పెంచుకొచ్చారు. శంకర్రావుకి చిన్ననాట బాల్యం నుంచే శంకర్రావు వాళ్ళ ఊళ్ళోనే, వాళ్ళ సందులోనే 4 ఏళ్ల అవతల చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబం ఉంటుంది. చంద్రశేఖరరావు వాళ్ళు కూడా సుబ్బారావు వాళ్ళలాగా బాగా స్థితిమంతులు. అయితే చంద్రశేఖరరావు చాలా ఇండిపెండెంట్గా ఉండే కుర్రాడిగా పెంచారు వాళ్ళ నాన్నగారు. అమ్మా నాన్నలకి చంద్రశేఖరరావు ఒక్కగానొక్క కొడుకు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా అభ్యుదయ భావాలు, ఆదర్శాలు రెండూ ఎక్కువే. దానికి తోడు మనిషి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే తత్వం నేర్పించాడు చంద్రశేఖరరావు తండ్రే. ఆయనకి ఊడి పెద్దగా ఉండేటటువంటి బాధ్యతలు నిర్వహించే హక్కు, అర్హతలు ఉన్నా ఆయన వదులుకోవటం వల్ల శంకర్రావు తండ్రి సుబ్బారావు ఊరి పెద్దయ్యి ఊరి మొత్తానికి కూడా తీర్పులు ఇస్తూ ఉండేవాడు. చంద్రశేఖరరావు వాళ్ళకి పక్క పొలాలే సుబ్బారావు వాళ్ళవి, చంద్రశేఖరరావు వాళ్ళవే. ఇక శంకర్రావు, చంద్రశేఖరరావు వయసులో కూడా ఒకే వయసు వాళ్ళు. అటు ఇటుగా ఇంచుమించు నెలల తేడాతో పుట్టిన వాళ్ళే ఇద్దరు కూడాను. ఇద్దరినీ కలిపే స్కూల్లో వేశారు. స్కూల్ విద్య అయిపోయింది. కాలేజీలకు వెళ్ళారు. కాలేజీ విద్యలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇద్దరు వ్యవసాయాల్లోకే దిగారు. ఇక వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న వ్యవసాయాలు నేర్పించారు. అలా ఎటు చంద్రశేఖరరావు తండ్రి ఊరి పెద్ద పదవులు వద్దనుకున్నాడు కాబట్టి చంద్రశేఖరరావుని ఆయన అందులోకి దిగనివ్వలేదు. ఇక సుబ్బారావు ఎటు కూడా పోయాడు. పోతూ ఆ బాధ్యత ఏదో వారసత్వం అయినట్టు తన కొడుకు శంకర్రావు నెత్తి మీద తలపాగా పెట్టి పోయాడు. చిన్నప్పటి నుంచి సూర్యకాంతం గయ్యాలి గంప. శంకర్రావుని గిరిగీసి గిరిలో నుంచోబెట్టి పెంచేది. అమ్మా నాన్నలంటే గడ వణికిపోతూ ఉంటాడు శంకర్రావు. ఇక సూర్యకాంతం ఏది చెప్తే అదే వేదం, ఏది చెప్తే అదే శాసనం. నందిని పందంటే అవునవును పందేగాది అని చెప్తాడు. ఇక అమ్మ ఏదైనా ఒక మాట అంది అంటే ఆ మాటకి ఎదురు చెప్పటం అంటూ శంకర్రావుకి చేత కాదు. చంద్రశేఖరరావు ఇంట్లో మాత్రం పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీ, చాలా మంచి వాళ్ళు ఏదున్నా సరే కొడుకుని కూర్చోబెట్టి మాట్లాడతారు, శాసించి మాట్లాడరు, అర్థం చేసుకుంటారు. దానిలో ఉన్న తప్పొప్పుల గురించి కూర్చొని మాట్లాడుకుని ఫ్యామిలీ మొత్తం ఒకే తాటి మీద డెసిషన్ తీసుకుని డిస్కస్ చేసుకుని అప్పుడు వాళ్ళు ఆ విషయం గురించి ఏదైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు. దీనికి క్వైట్ ఆపోజిట్ శంకర్రావు ఇంట్లో. సూర్యకాంతం నిర్ణయించేసుద్ది, అది అమలు పరిచేసుద్ది. దానికి శంకర్రావు పక్కన ఒక జోకర్ లాగా తలూపుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే ఆయుడు కొడుకైనా పడేసి కాలు కిందేసి తొక్కేసుద్ది సూర్యకాంతం. ఇలా శంకర్రావు పెరిగి పందగా చంద్రశేఖరరావు ధైర్యశాలిగా పెరిగి పెద్దయ్యారు. ఇంత దాంట్లో
చంద్రశేఖరరావుకి పక్క ఊరి ఆయన అయినటువంటి ఒక పెద్ద రైతు, ఆయనకి ఒకే ఒక్క కూతురు. అమ్మాయి పేరు అనంతలక్ష్మి. అమాయకురాలు, ఒక రకంగా చెప్పాలంటే తింగర్ది, చాలా చాలా మంచిది, కల్లా కపటం లేని మనిషి. 10th క్లాస్ వరకు చదువుకుందే. బోలెడంత ఆస్తిపాస్తులకి స్థితిగతులకి ఒక్కగానొక్క వారసురాలు. దానికి తోడు ఆవిడ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. ఆవిడ నాన్నగారు ఆ ఊరి పెద్ద ఆయన. ఆయన ఏది చెప్తే ఆ ఊరు శాసనంగా ఆయన మాట మీదే నిలబడి నడుస్తూ ఉంటుంది. ఇక అనంతలక్ష్మి తల్లి విషయానికి వస్తే పూజ, దేవుడు, మంచి, దాన ధర్మాలు తప్ప మరో ప్రపంచం తెలియని పుణ్యాత్మురాలు. కూతుర్ని కూడా ఆవిడ అలాగే పెంచుకొచ్చిందే. ఇంటి పని, వంట పని, పెద్దల్ని గౌరవించటం, భర్త చెప్పినట్టుగా వినటం. ఆవిడకి కల్లా కపటం అనేది తెలియదు. విషయం ఉంటే సర్దేయటమే తప్ప దాన్ని తగాదాలుగా పెద్దగా చేసే ప్రపంచానికి అదొక వింతలా చూపించడం, పక్కింటి ఊసులు, వెనకింటి ఊసులు ఇలాంటి అనంతలక్ష్మికి తెలియదు. అలాంటి అనంతలక్ష్మితో చంద్రశేఖరరావుకి వివాహం అయిపోయింది. అత్తారింట అనంతలక్ష్మి అడుగు పెట్టింది. ఇక సూర్యకాంతం తన కొడుక్కి పెళ్లి చేయాలనే దాంతో సంబంధాలు వెతికి పద్మ అనే తన చెప్పు చేతల్లో చెప్పు కింద తేలులా ఉండి, తన కొడుకు ఎలాగైతే గనక తను ఏదంటే దానికి డూడు బస్వన్నలా తలూపుతాడో అలాంటి కోడల్ని తీసుకొచ్చిందే. ఎంత పెద్ద రహస్యమైనా సరే చివరికి మనుషుల్ని మర్డర్ చేసే విషయాల దగ్గర నుంచి మనుషులు పైకి పోయే విషయాల దాకా అయినా సరే అత్త కనుసన్నల్లోనే కోడలు ఆగిపోద్ది. ఆ విషయం మొగుడుతో కూడా చెప్పదు పద్మ. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే పెత్తనం సూర్యకాంతం దగ్గర ఉంది, డబ్బులు సూర్యకాంతం దగ్గర ఉంటాయి, ఆస్తి సూర్యకాంతం పేరు మీద ఉంది. ఇప్పుడు అత్త చెప్పినట్టు వింటే పోయేదేముంది? అత్త మెచ్చిన కోడలుగా కిరీటం పెట్టించుకుని పద్మ శంకర్రావు జీవితంలోకి భారీగా అడుగు పెట్టింది. ఇంత దాంట్లో పద్మకి పెళ్ళవగానే పిల్లలు పుట్టలేదు. సూర్యకాంతం కోడల్ని గొడ్రాలనే, కోడలి చేత పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు అని చేయించుతూనే ఉండేది. కానీ చంద్రశేఖరరావు భార్య అనంతలక్ష్మికి మాత్రం ఒక బాబు పెళ్ళైన వెంటనే కలిగాడు. ఆ బాబు అలా పొత్తిళ్లలో ఒక 3 నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు తండ్రి ఒకసారి చనిపోయాడు. చంద్రశేఖరరావు తండ్రి చనిపోగానే ఇక చంద్రశేఖరరావుకి శంకర్రావుకి ఒక 5 లక్షల రూపాయలు డబ్బు విషయంలో మాట తేడా వచ్చింది. ఆ తేడా వచ్చిన మాట విషయం కాస్త చిన్నగా మొదలై అది చిలికి గాలివానై ప్రాణ స్నేహితులు, పక్కపక్క పొలాల ఆసాములైన ఇద్దరూ కూడాను తలకాయలు పగలగొట్టుకునేంత తగాదాలైపోతే సూర్యకాంతం అగ్నికి ఇంకా ఆజ్యం పోసింది. పద్మ చొచ్చగొట్టాల్సింది పోయి విషయాన్ని మౌనంగా ఊరుకుంటే, అన్నయ్య దయచేసి ఊరుకోండి అన్నయ్య, పోతే పోయాయి డబ్బులు అని అనంతలక్ష్మి చెప్తున్నా, చంద్రశేఖరరావు తల్లి భర్తను పోగొట్టుకొని దిగుల్లో ఉండే ఆవిడ ఆపుతున్నా వీళ్ళు ఆగింది కాదు. గొడవ ఇంకా పెరిగిపోయి షర్టులు చినిగిపోయిందాకా, తలలు పగలగొట్టుకున్న దాకా గొడవ పెరిగిపోయింది. ఆ తరువాత చంద్రశేఖరరావు శంకర్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటం మొదలుపెట్టింది. ఇక పక్క పొలాలే అయినా చంద్రశేఖరరావుకు శంకర్రావును చూస్తే జరిగిన అవమానం, ఇక స్నేహితుడు మోసం చేశాడనే భావన గుర్తుకొచ్చి ఆ ఊళ్ళో ఉండకూడదనే దాంతో యావదాస్తిని ఏకపెట్టున అమ్మేశాడు చంద్రశేఖరరావు. పక్క ఊరే అయినటువంటి మామగారి ఊరికే ఆయనకెటు కొడుకులు లేరు కాబట్టి ఆయన తర్వాత అల్లుడైనా కొడుకైనా చంద్రం నువ్వే కాదాయన రాయ్యా అని వాళ్ళు పిలిచేసరికి తన తల్లిని, భార్యని, కొడుకుని వెంట పెట్టుకొని ఇక అక్కడికి వెళ్ళిపోయాడు చంద్రశేఖరరావు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మామగారు కొన్నాళ్ల పాటు బాగానే ఉండి ఆరోగ్యంగా ఉండే చంద్రశేఖరరావు తల్లి తర్వాత ఆయన అత్తమామలు పోతూ ఆ ఊరి పెద్ద బాధ్యత చంద్రశేఖరరావు నెత్తిన పెట్టి, నువ్వైతే బాధ్యతగా నిర్వహించగలవని, మా తర్వాత మా అల్లుడే ఇదంతా చూసుకుంటాడని చెప్పారు. ఇక్కడ చంద్రశేఖరరావు ఆస్తి అమ్మి తీసుకెళ్ళిన డబ్బులతో అక్కడ మళ్ళీ అంతకి 2 ఆస్తి కొనటము, దాన్ని ఇంకా పెంచటము కూడా జరిగిపోయింది. ఇక పుట్టిన కొడుక్కి వాసుదేవ్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఈ ఊళ్ళో, వాళ్ళు ఆ ఊళ్ళో ఉంటున్నా వీళ్ళిద్దరి మధ్య మొదలైనటువంటి ఈ గొడవ 2 ఊళ్ళ గొడవగా తయారైంది. తర్వాత ఆ ఊళ్ళో నుంచి ఈ ఊళ్ళోకి, ఈ ఊళ్ళో నుంచి ఆ ఊళ్ళోకి బస్సు వెళ్ళకూడదు.
ఆ ఊరికి ఈ ఊరికి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోకూడదు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి పగస్తుడైనా సరే, స్నేహితుడైనా సరే, ఎవడున్నా సరే రావడానికి వీల్లేదు. ఎవరి ఊళ్ళు వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండాలి. ఎవరి తీర్పులకు తగినట్టు వాళ్ళే ఉండాలి. ఇలా వీళ్ళిద్దరి మధ్య మొదలైనటువంటి ఒక గొడవ రెండు కుటుంబాల మధ్య నుండి 2 ఊళ్ళకి వెళ్ళిపోయింది ఆ గొడవ. ఊళ్ళో జనాలు కూడా దానికి తగినట్టుగానే శంకర్రావు గారి వర్గం మా ఊరు, చంద్రశేఖరరావు గారి వర్గం మా ఊరు అనేలాగా అయిపోయే ఆడోళ్ళకి పడదు, మగాళ్ళకి పడదు, పిల్లలకి పడదు. ఇలా బద్ధ శత్రుత్వంతో ఇక ఎక్కడా లేనటువంటి వితండవాదాలు, గొడవలు, అల్లర్లు, గోలల మధ్య రోజులు గడిచిపోవడం మొదలైంది. ఇంత దాంట్లో పద్మకి శంకర్రావుకి పిల్లలు పుట్టడం మొదలయ్యారు. ఎకాయికిన పద్మ ముందు వరుసగా 4 కూతుళ్ళని కనేసిందే. కొడుకు పుట్టేంత వరకు కందుగాన్లేవే పనికి మాలిందానా, ఒకప్పుడు గొడ్డుమోతు బతుకు అనుకున్నాను, పూజలు పునస్కారాలు చేస్తే కడుపు వచ్చిన తర్వాత వరుసగా కంటన్నా ఉన్నారుగా తేరగానే ఆడసంతనే అనేసరికి నీకు 4 ఆడపిల్లల తర్వాతే కదా అత్తయ్య ఈయన పుట్టిందే అని పద్మ అంటే పద్మని మెత్తగా రోట్లో రోకలు పెట్టి అట్లా వాయినాలిచ్చి దంచేయటం అయిపోయింది సూర్యకాంతం. ఆ తర్వాత పద్మ 4 కూతుళ్ళు పుట్టాక అప్పుడు నిజంగానే పద్మ అన్నట్టు అత్తసాలొచ్చి ఆ తర్వాత కొడుకు పుట్టుకొచ్చాడు. ఆ పిల్లలకి పేర్లు పెట్టడం దగ్గర నుంచి ఉగ్గులు పోయటం దాకా ప్రతి వాటి విషయంలో పెత్తనం మొత్తం సూర్యకాంతాందే. 4 ఆడపిల్లల పేర్లు పెద్దమ్మాయి పేరు రాధిక, 2వ అమ్మాయి పేరు గీత, 3వ అమ్మాయి పేరు సీత, 4వ అమ్మాయి పేరు కవిత, పిల్లాడి పేరు శివ అని పెట్టారు. ఇలా రోజులు గడిచిపోతూ పిల్లలకి స్నానాలు చేయించటం దగ్గర నుంచి పిల్లలు ఏ టైంలో నిద్ర లేవాలి, ఏ టైంకి పడుకోవాలి అన్న విషయాల దాకా మొత్తం సూర్యకాంతమే డిసైడ్ చేస్తుంది. శంకర్రావుకి కూతుళ్ళంటే అభిమానమే, ప్రేమ అనేలాంటి పెద్ద పెద్ద పదాలు అక్కడ వాడకూడదు. కాకపోతే కొడుకంటే మాత్రం వారసుడని పద్మక పంచప్రాణాలు. సూర్యకాంతానికి దానిలో ఏముంది, దొడ్లో దూడాకంది, ఇంట్లో కోళ్ళు కంద పిల్లల్నే. ఏమైనా పెద్ద విశేషమా ఏంటి ఇందులో? నాకు తెలియక అడుగుతాను. మా ఇంట్లో ఒక కుక్కని పెంచుతున్నాం, దానికి 7 పిల్లలు పుట్టినాయి. నా కోడలు 5 ఈనిందే. వింతే ఉంది, నేను కాపురానికి వచ్చినప్పుడు మా వాళ్ళు ఒక ఆవునిచ్చి పంపారు. అది పోయేలోపు దాదాపు 15 పెయ్యలు నీని పోయింది. నా కోడలు 5 ఈనిందే అని చెప్పేది సూర్యకాంతం. సూర్యకాంతం దృష్టిలో కోడలికి ఉన్న అపారమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప విలువ అదే. శంకర్రావు ఇంత దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా పిల్లల్ని చదువులకి ఫస్ట్ సూర్యకాంతం స్కూల్కి పంపించడానికి వీల్లేదంటే కనీస నామమాత్రపు చదువులు కూడా లేకపోతే ఒకప్పుడు నీ కూతుళ్ళని కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి రామాయణ భాగవత భారతాలు చెప్పి పిండి విసరటం ఎలా, ఒడ్లు దంచటం ఎలా, పిడకలు కొట్టడం ఎలా, పేడెత్తటం ఎలా, కుడితి పెట్టడం ఎలా అని నువ్వు నేర్పిస్తే రోజులు గడిచిపోయి గవర్నమెంట్ ఆఫీసర్లైన నీ అల్లుళ్ళు నీ కూతుళ్ళని చేసుకొని వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు ఎట్టాగొట్టా తిప్పలు పడి వాళ్ళకి 4 అక్షర ముక్కలు సంతకం పెట్టడం నేర్పుకున్న రోజులు గడిచిపోయినాయి కాంతక్కాయ. ఇప్పుడు మాత్రం పిల్లల్ని చదివించకపోతే రేపు వాళ్ళని ఎవ్వడూ చేసుకోడు అని ఊళ్ళో వాళ్ళందరూ అనేసరికి సరేలే తగలై బళ్ళు అంది కొడుకునే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరా, ఆడవాటిని ఆడవాటిలా పెంచాలి, హద్దు మీరి మాత్రం పెంచకూడదు అని చెప్పేది శంకర్రావుతో. అలాగేలేమ్మా, నీ మాట నేను కాదన్నానా అని శంకర్రావు 4 కూతుళ్ళని కొడుకుని స్కూలుకు పంపించడం మొదలుపెట్టాడు. 3 కూతుళ్ళకి 2, 3, 4 అమ్మాయిలకి పెద్దగా చదువు అవ్వదు. కానీ పెద్దమ్మాయి రాధిక మాత్రం చాలా బాగా చదువుద్ది. మిగతా 3కి కాస్త ఏదో పాస్ అయ్యాం కదా అని ముక్కుతూ మూలుగుతూ తరగతి బై తరగతి పాస్ అవుతూ వస్తారు. ట్యూషన్ల మీద అడగడుద్దిచ్చి చదివించిన మీదట పెద్దమ్మాయి అన్నిట్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకొని చూడంగానే పట్టేస్తుంది ఏ విషయాన్నైనా. పిల్లాడు చాలా బాగా చదువుతాడు, అందరికన్నా వాడు చిన్నోడు కదా, కానీ
చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. ఇక పిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఓణీల ఫంక్షన్లు చేయాలి, ఎప్పుడు పెద్ద మనిషి బంతులు పెట్టాలి, అంతా దాంట్లో వాళ్ళకి పెద్ద మనిషి అయితే ఏ పత్యాలు పెట్టాలి మొత్తం సూర్యకాంతమే డిసైడ్ చేసేసుద్ది ఆ ఇంట్లో. చివరికి రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలన్న దగ్గర నుంచి పిల్లలకి ఏ నగలు చేయించాలి, పద్మ పుట్టింటి వాళ్ళు ఏం తేవాలో కూడా ఇక్కడ కాంతం డిసైడ్ చేసినట్టు అక్కడ వాళ్ళు అమలు పరిచి తీరాలి. ఇలా రోజులు గడిచిపోతూ పెద్దమ్మాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక జాలే చదువు అని సూర్యకాంతం అంటే నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను నాన్న అని రాధిక పట్టుపట్టి శంకర్రావుని బ్రతిమిలాడిందే. సరే చదువుకుంటానన్న పిల్లని ఎందుకులేమ్మా మానిపించటం అంటే, అది చెడు తిరుగుళ్ళు తిరుగుద్దురా, అక్కడికి తీసుకెళ్ళి హాస్టళ్లలో ఉంచితే అమ్మో హాస్టళ్లలో తిరుగుబోతూ ఆడై ఉంటాయంట, నీకేం తెలుసు, మన పిల్లను కూడా చెడు తిరుగుళ్ళకు అలవాటు చేస్తే పేయింగ్ గెస్ట్గా ఉంటానంది పిల్ల. అమ్మో అక్కడ అసలు వార్డెన్లే అబ్బాయిల్ని సప్లై చేస్తారంట, చుట్టాలింట్లో ఉంటాను, ఏ చుట్టాలని నమ్ముతాం ఇవాళ రేపు, మరి ఏం చేయను నానమ్మ, రోజు అప్ అండ్ డౌన్ చేయమంది పిల్లనే. పొద్దున గంటన్నర, సాయంత్రం గంటన్నర, ఒక్కోసారి బస్సు దొరకపోతే 2 గంటల పీరియడ్ టైంలో కూడా చదువు కావాలంటే అప్ అండ్ డౌన్ చేసి తీరాల్సిందే. మరి దాంతో ఇక రోజు పొద్దున సాయంత్రం ట్రావెల్ చేసుకుంటూ అమ్మాయి కాలేజీకి వెళ్ళొచ్చేదే. చెల్లెళ్ళు మాత్రం ఇక 10th క్లాస్ తప్పుతూ పాస్ అవుతూ, ఇంటర్ తప్పుతూ సప్లీలు రాసుకుంటూ అలా లాక్కొస్తూ ఉండేవాళ్ళు. తమ్ముడు చిన్నోడే కాబట్టి ఇంకా స్కూల్ పరిధిలోనే ఉంది వాడి చదువు. ఇలా రాధిక ఇంజనీరింగు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రాధికకి తెలుసు తను ఎవరిని ప్రేమించకూడదు, ఎందుకంటే తమ ఊళ్ళో ఉన్నటువంటి కట్టుబాట్లు పద్ధతులు, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నానమ్మ చేతి కింద పెరిగిన విధానం, అమ్మ ఉండేటటువంటి తీరు తరీక, నాన్న పద్ధతులు తెలిసి తనకి చాలామంది ప్రపోజ్ చేశారు. అందులో ఎవరినైనా ఆ అమ్మాయి ప్రేమకి ఓకే అందా, ఆ అమ్మాయి బతుకు బస్ స్టాండ్ అయినట్టే. దాంతో వాళ్ళకి చాలా కూల్గా చెప్పేది ఏంటంటే, ఏమీ అనుకోవద్దు, నాకు మీ మీద ఫ్రెండ్ అనే ఒక మంచి ఫీలు, క్లాస్మేట్ అనే ఫీల్ తప్ప ఇలాంటి ఏమీ లేవు. మీ లైఫ్లోకి నాకన్నా మంచి అమ్మాయి మీరు కోరుకునే అన్ని క్వాలిటీస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి తప్పుకునేది తప్ప నోరెత్తి మాట్లాడేది కాదు రాధిక. ఎందుకంటే మన ఇంట్లో సిచ్యువేషన్స్ వాళ్ళకి చెప్పి మనం పలచన కాకూడదు. మన ఊరి గురించి వాళ్ళకి చెప్పే మనం అనవసరంగా మన ఊరిని, మన ఊరి కట్టుబాట్లని, పెద్దలు విధించిన సాంప్రదాయాల్ని దిగజార్చకూడదు. ఇప్పుడు ఎందుకు అనవసరమైన విషయాలు, ఇప్పుడు వాళ్ళు చూసిన సంబంధం తను చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అలా కాకుండా తన నిర్ణయం ప్రకారం ఒకరిని తీసుకెళ్ళిందా, నానమ్మ నోటి కింద ఇక ధనియాలు దంచినట్టు దంచుద్ది వాళ్ళనే. ముందు నానా అల్లరి నానా యాగి చేసి పరువు తీసి వీధుల్లో నిలబడే అమ్మా నాన్నల్నే తుక్కు ర్యాక్ కొట్టి, చెల్లెళ్ళను కొట్టి, తమ్ముడిని కొట్టి, తన్నే చెట్టుకో కట్టేసి తగలెట్టినా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంతో రాధిక ఎవరికి ఓకే చెప్పల. ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లని కూర్చోబెట్టి, ఏమ్మా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని శంకర్రావు అంటే, పీజీ చేస్తాను నాన్న, కొన్నాళ్ల పాటు జాబ్ చేస్తాను, ఆ తర్వాత అడుక్కు తింటావా అని అడిగింది సూర్యకాంతం. ఏమైందే నీకు అని అడిగితే, సిగ్గుండాలి, నీ మేనత్తలకి పెద్ద మనిషి అయిన తర్వాత 3వ సంవత్సరం ఆడకముందే పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ఆ 6వ సంవత్సరం ఆడేపాటికి కడుపులతో వచ్చేయి పుట్టింటి కాడికి, నీ అమ్మ గుడిసేటుతుంది కదా, అదే నా కూతురు చదువుద్దని చెప్పి ఊడి మీదకి అచ్చుబోసి వదలటం, ఎవరితోన్నా తిరుగుతున్నావేమే, ఏ ప్రేమాయణాలైనా నడుపుతున్నావా, ఏ కడుపులైనా వస్తే నీ అమ్మ కరిగిచ్చిందా, అందుకేనా నీ అమ్మ తెగ నువ్వులుండలు చేస్తుంది, అందుకేనా నీ అమ్మ తెగ అనాసకాయలు కోసి పెడుతుంది, అందుకేనా తెగ ఆవకాయ పచ్చడి తింటున్నావు పులుపు తినాలనిపించి, నీ బాబు తెగ నాటుకోళ్ళు కోయమనమని తెగ రాగి సంకట్లో కలుపుకొని తింటున్నావు, బుద్ధుందా నానమ్మ నీకు అసలు, నాకు మొన్న నీరసంగా ఉండి కాలేజీలో కళ్ళు తిరిగినాయని సెమినార్ దగ్గర అన్నానని అమ్మ ఫ్రూట్స్ రోజు కట్ చేసి పెడుతుంది, అనాసకాయ ఒక్కటి పెట్టడమే కనపడిందా, మిగతా అన్నీ తినటం కనపడలేదా నీకు, నాన్న నాటుకోడు ఒక్కటే పెడుతున్నాడా, మటన్కి మా దగ్గర నుంచి చేపల దగ్గర నుంచి రొయ్యల దాకా పీతల దాకా నేను
నేను అన్నీ తింటున్నా, కాయగూరలు తింటున్నా, అమ్మ క్యారెట్ జ్యూసుల దగ్గర నుంచి బీట్రూట్ జ్యూసుల దాకా అన్నీ ఇస్తుంది. నువ్వులు ఉండలు తింటున్నానా, నీరసంగా ఉన్నానని అమ్మ పల్లీ లడ్లు, సున్నుండలు, నువ్వులుండలు అన్నీ చేసింది. నీ కళ్ళకు అదొక్కటే కనపడిందా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఉద్యోగాలు చేయటం ఏంట్రా పనికి మాలిన ఎదవా, రేపొద్దున ఇది ఎవడో ఒకరిని తీసుకొని లేవదీసిపోయిందంటే దీని వెనకాలన్న ముగ్గురికి పెళ్ళిళ్ళు అవుతాయా? అసలు వారసుడికి సంబంధాలు వస్తాయా? ఏరా పనికి మాలినోడా, ఉసే ఏమే ముచ్చల్లే మూలం నుంచున్నావేమే కోడలా, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని తెలీదా? నీకెన్నేళ్లే నా కింద నువ్వు కాపురానికి వచ్చేటప్పుడు పనికి మాలిందానా అనేపాటికి అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే కదండి అనే పద్మ ఏం మాట్లాడలా, వంటింటోకి వెళ్ళిపోయిందే. శంకర్రావు ఇక ఎందుకమ్మా నానమ్మ చెప్తోందిగా వినేస్తే అయిపోలేదు, మంచి సంబంధం నేను చూస్తాను తల్లే, నా మీద నమ్మకం ఉంచమ్మా అని రాధిక్కి చెప్పాడు. ఇక నానమ్మ మాట్లాడిన మాటలు అంత ఘోరంగా ఉన్న తర్వాత ఇంట్లో వాళ్ళే మన పలచన చులకన చేసి మాట్లాడినప్పుడు వీధిలో వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చేమో రేపు, అనవసరంగా మనమే ఎందుకో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అదీ కాక చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి సాంప్రదాయపు సంకెళ్ళు వేసుకునే ఆ అమ్మాయి పరువు ప్రతిష్టలనే ఆంక్షల మధ్య ఆ ఊళ్ళో పెరిగిన ఒక సాదాసీదా సామాన్యమైనటువంటి ఆడపిల్లే. దాంతో చేసుకుంటే పోద్ది, వాళ్ళకి తెలుసుగా నాకేది మంచో ఏది చెడో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేసుకోవాల్సిందేగా అని నీ ఇష్టం నాన్న అని లోపలికి వెళ్ళిపోయిందే. పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి మొత్తానికి సంబంధాలు చూడమన్నారు. అందులో ఒక సంబంధం ఫైనల్ అయిందే. అబ్బాయి పేరు అరుణ్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. చూడటానికి మనిషి ఒడ్డు పొడుగు బాగున్నాడు. దానికి తోడు మంచి జీతం వచ్చే ఉద్యోగం, స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి. అబ్బాయికి ఒక అన్నయ్య, వదిన, వాళ్ళకిద్దరు పిల్లలు. ఇంకొకళ్ళ కోసమని ఆడపిల్లలిద్దరు పుట్టారని వారసుడు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం, వదిన ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న జోకులు వేస్తూ జోవియల్గా మంచి కమెడియన్ ఫ్యామిలీ. వాళ్ళమ్మ కోవై సరళలాగా, వాళ్ళ నాన్న ఇక పాత సినిమాల్లో కమెడియన్ రాజుబాబు లాగా జోకులు వేస్తుంటే వాళ్ళ అన్నయ్య, వదిన నన్ను కోడల్లా కాదు కూతుర్లా చూసుకున్నారు, మీ అమ్మాయిని ఇంకో కూతుర్లానే చూసుకుంటారు, చాలా మంచి ఫ్యామిలీ మా అత్తగారిదే అని ఓపెన్గా చెప్పింది పెద్ద కోడలు. ఆయన రాధిక, అరుణ్ మాట్లాడుకున్నారు. నేను పెళ్ళయ్యాక జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, నీ ఇష్టం, నేను నిన్ను జాబ్ చేయొద్దు ఇంట్లోనే ఉండు అని నేనేం అడ్డుగీతలు గీసే హస్బెండ్ని కాదు అన్న తర్వాత వెంటనే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, అలాగే టైం తీసుకుందాం, ఎన్నాళ్ళు కావాలి, ఒక 3 years అంది రాధిక. ఓకే, ఏమైంది దాంట్లో, మనిద్దరం లైఫ్లో క్లోజ్గా ఉండాలనే కదా, నేను చాలా రొమాంటిక్గా ఉండాలనే నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా వైఫ్ మీదే ఉండి నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏదో చిన్న చిన్న క్రష్లు లాంటివి తప్ప అనేసి అరుణ్ చాలా ఓపెన్గా మాట్లాడాడు. అకేషనల్గా ఎప్పుడన్నా 1 or 2 పెగ్స్ తీసుకోవడం తప్ప డ్రింకర్ని కాదనే, బాగా చలిగా ఉండి వణుకొచ్చి బాగా వర్షం పడితే మంచి మూడ్లో ఉంటే 1-2 సిగరెట్స్ తప్ప తానేమి చైన్ స్మోకర్ని కాదనే, అమ్మాయిలతో ఇంతవరకు తిరిగిన అలవాటు లేదని ఓపెన్గా చెప్పి నా ఫ్యామిలీ చాలా మంచిదని, మనం కలిసే ఉంటామని, నాకేం అభ్యంతరం లేదని రాధిక కూడా అందే. ఆ తర్వాత అతనిలో నో అనడానికి కారణాలేమీ కనిపించలేదు రాధికకే. దాంతో ఇహ వాళ్ళు కట్నాలు కానుకల విషయాలు అడక్కపోయినా సూర్యకాంతం లెక్క ప్రకారం పెట్టాల్సిందే కదా, కాబట్టి ఇక పెద్దదానికి నా కోడలు పుట్టింటి నుంచి తీసుకొచ్చిందే మొత్తం 500 కాసులు బంగారం, అందులో 100 పెద్దదానికే, నేను ఒక 500 కాసులు పెట్టా, అందులో ఇంకో 100 కాసులు 200 కాసులు బంగారం పెడతాం, ఇక 50 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం, 10 ఎకరాలు పొలం పెడతాం, ఒక ల్యాండ్, అబ్బాయి కారు, దానికి తోడు మీకు ఆడపిల్లలు లేరు కాబట్టి అత్తగారికి మీకు మేమేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి పెళ్లి ఖర్చులు, నిశ్చితార్థం ఖర్చులు మావే, లాంఛనాలన్నీ భారీగానే పంపిస్తాము, మీరు మమ్మల్ని ఏమీ అడగాల్సిన అవసరం లేదు అని కాంతం ముందే చెప్పేస్తే వాళ్ళు అసలు మీ ఇష్టం బామ్మగారు అని వాళ్ళేం మాట్లాడాల అన్నట్టు వెండి 10 కిలోలు ఇస్తాం, ఇక మళ్ళీ మమ్మల్ని అడగక్కర్లా, తొలి కాన్పు మాది, మిగతా కాన్పులు మీవి, మీరెంతమందిని కనిచ్చుకుంటారో మీ ఇష్టం అని కూడా చెప్పేసింది. అలాగేనని వెళ్ళిపోవటం. ఆ తర్వాత రాధికకి, అరుణ్కి గ్రాండ్గా నిశ్చితార్థం. అటువైపున అత్తగారు వాళ్ళు కూడా
రాధికకి బాగానే నగలు పెట్టారు. అయిపోయాక పెళ్లి ఏర్పాట్లు ఈ మధ్యలో ఉన్న 6 నెలల కాలంలో ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. అరుణ్ చాలా ఫ్రెండ్లీ, చాలా మంచోడు, చాలా అర్థం చేసుకుంటాడు. తొందరపడే ఏది మాట్లాడే తత్వం కాదు. ప్రతిదాన్ని కూడా ఆలోచించి ఆచి తూచి తక్కెట్లో వేసినట్టే ఉంటాయి అతని మాటలు. ఇక ఆ తర్వాత పెళ్ళి ఏర్పాట్లకి వాళ్ళు మళ్ళీ నగలు పెట్టారు, బట్టలవి పంపారు. వీళ్ళు పెట్టాల్సిన అబ్బాయికి పెట్టారు. గ్రాండ్గా పెళ్ళైపోయింది. ఆ తర్వాత అత్తారింటి దగ్గర గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, ఫస్ట్ నైట్లు, తాళి మార్చడం, 16 రోజుల పండగలు, హనీమూన్లకు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత అత్తారింట్లో కాపురం పెట్టుకొని తోడుకోడలు ఎటు పిల్లాడి కోసం ఎదురు చూస్తోంది కాబట్టి ఆ అమ్మాయి ఏమీ జాబుకు వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి ఆ అమ్మాయి మెడికల్ కేర్లో ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లాడు కావాలనేది ఒకటి, రెండోది అంతకుముందు డెలివరీలప్పుడు కాస్త హెల్త్ బాగోక జాబ్ చేసేది కూడా మానుకొని తోడికోడలు ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో రాధికకి పనులేమీ చెప్పదు అత్త. ఇక ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. మామగారు ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతే బావగారు ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతే అత్త తోడుకోళ్ళు ఇంట్లో ఉంటే తోడుకోళ్ళు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అత్త ఇంట్లో వంట వాళ్ళ మీద పని వాళ్ళ మీద అజమాయిషి చేస్తూ ఇంటి పని వంట పని చేస్తూ ఆవిడ పనుల్లో ఆవిడ మునిగిపోద్ది. రాధిక పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక వెళ్తూ లంచ్ బాక్స్ తీసుకెళ్ళుద్ది. డైనింగ్ టేబుల్ దగ్గర అత్త మామలతో తోడుకోళ్ళు బావగారులతో బావగారి పిల్లలతో బాగా మాట్లాడుద్ది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అరుణ్ రాధికని దింపి తను వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వస్తూ తీసుకొస్తాడు. రాగానే అత్తగారు వాళ్ళతో కాసేపు మాట్లాడి స్నాక్స్ టీ పుచ్చుకున్నాక స్నానాలు చేసి ఒకసారి వాళ్ళు ఇంటిమేటెడ్గా క్లోజ్ అయిన తర్వాత రోజు సెకండ్ షో సినిమాకనో షాపింగ్ కనో లేదంటే కనుక ఏదో ఒక ఎంజాయ్మెంట్లకని డిన్నర్లకనో బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇదెందుకు అదెందుకని ఆంక్షలు విధించే అత్తగారు కాదు. ఇలా ఎంతో హ్యాపీగా ఉండేటటువంటి సంసారం. చాలా రొమాంటిక్గా ఉంటాడు అరుణ్కి ఒక రకంగా భార్య మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అన్నాడు, కానీ మామూలుగా ఎక్కువ కాదు. పెళ్ళాం మీద చాలా పిచ్చి కోరిక. ఇక పెళ్ళాన్ని గుండెల మీద పడుకోబెట్టుకొని ఒకటే మాటలు చెప్తాడు. అదని ఇదని అంటాడు. ఆమెనే అస్సలు తన బాహుబంధాల్లో నుంచి వదిలిపెట్టాడు. ఎప్పుడు చూసినా కలిసి స్నానం చేద్దాం పదా, కలిసి బ్రష్ చేసుకుందాం పదా, పెళ్ళాం నడుంగిల్లటం, ఇక నా తల నువ్వు తుడు నీకు నేను తుడుస్తాను అని చెప్పడం, అరికాళ్ళల్లో ముద్దులు పెట్టుకోవటం. అసలు ఎప్పుడు నీకు అదే పిచ్చా అని రాధికంటే నీలాంటి పెళ్ళాం దొరికితే అందమైన పెళ్ళాం ఏ మగాడికైనా అదే పిచ్చి ఉంటుందిలే అని రోజుకి ఒకసారి కాదు 5-6 సార్లు 7-8 సార్లు కూడా ఇంటిమేట్ అవుతాడు పెళ్ళాంతో. అంత క్లోజ్గా ఉంటారు ఇద్దరు. వచ్చి శంకర్రావు పద్మ వాళ్ళు సూర్యకాంతం ఇన్స్పెక్షన్లో వీటన్నిటి మధ్య కూడా పెద్ద కూతురు కాపురం బాగుంది. అత్త మామలు తోడుకోళ్ళు హ్యాపీ లైఫ్. ఇంకా వాళ్ళు చెక్ చేసుకునేదే ఉంది. పండుగలకి పిలిచిన వాళ్ళు కూతుర్ని అల్లుడిని పంపిస్తే వీళ్ళు బట్టలై పెట్టి పసుపు కుంకాలు పెట్టి పంపిస్తే హ్యాపీగా కూతురు ఉద్యోగం చేసుకుంటూ కాపురం చేసుకుంటుంది. అంతకన్నా ఏం కావాలి? ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈలోపు తోడుకోడలు కూడా అనుకున్న ప్రకారం మగపిల్లాడిని వారసుని కనేసింది. అప్పుడు తోడుకోళ్ళ ఆపరేషన్ చేయించేసుకుంది. అత్తగారు ఎలాగైతేమి నీ శబదాన్ని నెరవేర్చావంది పెద్ద కోడల్ని. నవ్వేసింది పెద్ద కోడలు. ఇక రాధికదే తరువాయి అనేసరికి మనం కూడా ఆపేద్దాం అరుణ్, ఇప్పటి వరకు కూడా నువ్వు యూజ్ చేస్తున్నావుగా బర్త్ కంట్రోల్, ఆపేసి కిడ్స్కి ప్లాన్ చేసుకుందాం అంది రాధిక. నీ ఇష్టం అన్నాడు అరుణ్. ఆ తర్వాత నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 9 నెలలు సంవత్సర కాలంగా బర్త్ కంట్రోల్ ఆపి వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతున్నా కూడా రాధిక ప్రెగ్నెంట్ అవ్వలేదు. దాంతో ఏమైంది ఏంటి అని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళితే డాక్టరు అన్ని టెస్టులు చేసిన తర్వాత రాధికకి గర్భసంచిలో లోపం ఉందని, ఆమెకి పిల్లలు పుట్టకపోవచ్చని, 90% ఛాన్సెస్ లేవని, ఇక 10% ఛాన్సెస్ ఉన్నా సరే చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ రావచ్చని, రిస్క్ తీసుకోవటం కన్నా పెద్ద ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. అదీ కాక ఆ అమ్మాయికి గర్భం రావట్లేదని మీరు అనుకుంటున్నారు, గర్భాలు నిలవట్లేదు. దానికన్నా ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవుతుంది. మీ అబ్బాయి స్పర్మ్ ఆ అమ్మాయి ఎగ్ కలిపే మనం చక్కగా ఫలదీకరణం చెందించి ఒక సరుగెట్ మదర్ని చూసి ఆమె గర్భాన్ని మనం కనుక కొనుక్కుంటే
చక్కగా మన బేబీని అక్కడ పెంచి ఆ తర్వాత మన బేబీని మనం తీసుకోవచ్చు అని డాక్టర్ సలహా ఇచ్చింది వీళ్ళకి. కానీ డాక్టర్ అమ్మ చెప్పింది వినలేదు. అరుణ్ వాళ్ళ అమ్మ, నాన్న, అరుణ్ వాళ్ళ వదిన ఏదేమైనా ఆపరేషన్లు చేస్తే మందులు వాడితే అన్నారు. అంటే నేను ఛాన్స్ ఉంటే చెప్తాను కదా, మీరే మందులు వాడినా ఏ ఆపరేషన్లు చేయించినా తను ఇంకా వీక్ అవుతుంది తప్ప పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి తనకే. ఏమైంది ఇప్పుడు సర్రగేట్ బేబీని తీసుకుంటే లీగల్గా కూడా నేను రాసిస్తాను. ఇప్పుడు ఆ ప్రొసీజర్ తప్పేం కాదండి. కొంతమంది అమ్మాయిలు పిల్లల్ని కంటమంటే భయం, దాంతోనే సరగసికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అబ్బాయిలకి ఆ టైంలో వైఫ్కి దూరంగా ఉండటం అంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. లవబుల్గా ఉండేటటువంటి హస్బెండ్స్ వేరే దేశాలకు వెళ్ళి మరి అక్కడ సరగెట్ మదర్స్ని వాళ్ళు కొనుక్కుని మరి వీళ్ళవి ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసి బేబీస్ని తీసుకొని సెలబ్రిటీస్తో సహా చాలామంది కని వస్తున్నారు. మామూలు మనుషులు కూడా డబ్బున్న వాళ్ళు కని వస్తున్నారు. అదేమీ తప్పు కాదండి. అలా అనుకుంటే కనుక తనకి హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అవటానికి తప్పేంటి? నేనే చూస్తాను ఒక సర్రగేట్ మదర్ని, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అని ఆవిడ చెప్పిన తర్వాత కూడా ఆ మాటలు వీళ్ళకి రుచించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పిందే పదే 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 ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంటిళ్ళ పాదే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అరుణ్ మనసులో మదన పడటం మొదలుపెట్టాడు. అయితే పైకి మాత్రం రాధికని ఏమీ అంటలేదు. కానీ అత్త మావలు తోడికోడలు కలిసి మొత్తానికి రాధిక చేత ఉపవాసాలని, వ్రతాలని, నోములని, అంగప్రదక్షిణాలని, మోకాళ్ళ మీద నడిపించటమని, ఎవరో పిల్లలే బొడ్డు ఊడిపోతే ఆ బొడ్లు మింగించటమని, పసర్లు తాగించటమని, దానికి తోడు అమ్మాయికి చాలా ఇక ఒకటి కాదు రెండు కాదు ఒక 500-600 మంది డాక్టర్ల దగ్గరికి తిప్పటం, వాళ్ళు ఇచ్చిన అన్ని రకాల మందులు మింగించటం, దాంతోపాటు అరుణ్ని ఒకవైపున సంసార సామర్థ్యతను పెంచే ట్యాబ్లెట్లు వేసుకునైనా రోజుకు 10 సార్లు 15 సార్లు అయినా వైఫ్తో క్లోజ్ అవ్వమంటే అరుణ్ కూడా పిల్లల కోసమని రాధికతో క్లోజ్ అవ్వటం, ఇక నీరసించిపోయిన రాధిక ఉద్యోగం మానేయటం, దానికి తోడు ట్రిప్ కని తీసుకెళ్ళి అక్కడ ఒక రకంగా రాధిక కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో సెక్షువల్గా అరుణ్ క్లోజ్ అవటం, ఎంత చేసినా ఏం చేసినా రాధిక మాత్రం ప్రెగ్నెన్సీ రాలేదు. రాధికతో ఇక అప్పటి వరకు కమెడియన్ లాగా కనిపించిన అత్తామామల్లో చాలా మార్పు వచ్చింది. నీ బతుక్కి నువ్వు ఒక పిల్లనో పిల్లాడినో కంటానికి కూడా పనికిరావు. పెద్దోడికి 2 కూతుళ్ళు 1 కొడుకు వారసులు ఉండి చిన్నోడికి ఎవరూ లేరంటే నలుగురిలో ఎంత నామరదా, మా కొడుకుని మగాడు కాదని అనుకోదా ప్రపంచం? ఏం జన్మో నీదే, ఎదవ గొడ్రాలి బతుకు థూ అని మామ అక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు అనకూడదు కానీ సుడులు చూసి గేదెను కొంటారంట. అలాగే కోడళ్ళు గొడ్రాళ్ళు అవుతాయా, వీటికి పిల్లలు పుడతారా లేదా అని అన్ని చెకప్పులు చేయించి పిల్లలకిచ్చి చేసుకోవాలేమో దరిద్రపు మొహందానా. ఎందుకే ఇప్పుడు కాయలు లేని చెట్టు మొహమే చూడకూడదు అంటారో, అలాంటిది నీ దరిద్ర బతుక్కి పొద్దున్నే నువ్వు ఎదురొచ్చి పిల్లా పాపల గల్లింట్లో గొడ్డు ముద్దానివి తిరుగుతుంటే అదొక దరిద్రం అని అత్త పక్కకు వెళ్ళిపోతే మా పిల్లల్ని నువ్వు ముట్టుకోవద్దు, నీ చేత్తో నువ్వు మా పిల్లలకి ఏమీ తేవద్దు, అసలు పిల్లల గల్ల తల్లిని నేను, నీ చూపు నేనేడా నా మీద పడ్డా నాకు నా పిల్లలకి ఏదో ఒకటి అవుద్దే అని ఒకవైపున తోడికోడలు. అంతా విని మనకెందుకు అనుకునే పక్కకి వెళ్ళిపోతాడు బావ. రాధిక మనసు చివుక్కుమంటం మొదలుపెట్టింది. పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలనుకుంటే ఒకవైపున గీతకి సీతకి ఒకేసారి పెళ్లి కుదిరింది. వాళ్ళు అన్నదమ్ములే. అబ్బాయిలు చాలా మంచివాళ్ళు, చాలా మంచి సంబంధం, వ్యవసాయదారులే. వీళ్ళు చదువుకున్న ఇంటర్మీడియట్లకు వాళ్ళు దొరకటమే పెద్ద గ్రేట్ అయిన విషయం. డిగ్రీలు చదువుకున్నారు, ఆస్తులు బాగా ఉన్నాయి, కాకపోతే వ్యవసాయాలు చేసే పిల్లలు. గీతకి సీతకి జాతకాల్లో ఏదో దోషం ఉందని వాళ్ళు పూజలు పునస్కారాలు చేయించుకుంటూ పద్మ, శంకర్రావు, సూర్యకాంతం బిజీ. దాంతో పుట్టింటి వాళ్ళకి తర్వాత
తర్వాత మెల్లగా చెప్పొచ్చులే, ఇప్పుడు చెల్లి పెళ్ళి కుదుర్చుకున్న వాళ్ళకి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తను మళ్ళీ ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని రాధిక ఆ విషయాన్ని చెప్పలేదు. అరుణ్ గుండెల మీద పడుకుంది. ఏమైందిరా అన్నాడు. అంటే ఏమీ లేదు, నాతో అత్తయ్య మావయ్య ఇదివరకు ఎట్లా ఉండట్లేదు, విదిలిస్తున్నారు, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. అక్క అయితే నన్ను ఒక గొంగళి పురుగుని చూసినట్టు చూస్తోంది. తోడుకోళ్ళైనా ఎప్పుడూ నేను పరాయింటిదని అనుకోలేదు, నా సొంత అక్కనే అనుకున్నాను. పిల్లలు పుట్టకపోతే అన్నీ మారిపోతాయా అరుణ్? అయినా నాకు అర్థం కాని విషయం, మనం ఇప్పుడు అమ్మా నాన్నలో కాలేకపోతున్నామా ఏంటి? ఏమైంది? నా ఎగ్తోనే కదా నీ స్పర్మ్ మిక్స్ చేసే సరోగేట్ మదర్ పొట్లో పెడతారు. ఆల్రెడీ సరోగేట్ మదర్ కూడా దొరికిందంట. డాక్టర్ నాతో ఇందాక ఫోన్ చేసి చెప్పారు. మనం సర్గీస్కి వెళ్దాం కదా, డబ్బు కట్టి బేబీని తీసుకుందాం కదా, మనకి ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. అలా కాకపోయినా ఫస్ట్ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళనైనా తీసుకుందాం అరుణ్ అని రాధికి చెప్తే, పడుకో నువ్వు అనే భార్యను పడుకోబెట్టి అనవసరమైన విషయాలు ఆలోచించుకో అన్నాడు అరుణ్. ఆ తర్వాత రాధికతో ఒక 4 రోజుల తర్వాత మామ పిలిచి, అమ్మాయి ఎట్రా అన్నాడు. ఏంటి మావయ్య అంటే, నువ్వు కూడా ఇంట్లో ఒక పర్సన్ వేగా, ప్రాపర్టీ ఒకటి తీసుకున్నావు, ఇక్కడ సంతకం పెట్టేళ్ళు, మిగతా వాళ్ళు కూడా రండి అనేపాటికి కానీ నువ్వు అంది అత్త. అనేపాటికి ఒకవైపున డిప్రెషన్, ఒకవైపున మనసంతా అల్లకల్లోలం. అమ్మా నాన్నలు అనుకున్న అత్త మామూలు పిల్లలు పుట్టలేదనే పాటికి మారిపోయిన మార్పులు, తోడుకోడల్లో వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి వింత వింత ఆవిడ ఫీలింగ్స్ని చూసి ఎందుకో ఇబ్బందిగా అనిపించి అక్కడ ఎక్కువసేపు నుంచోలేక ఆ కాగితాల్లో ఏముందనేది కూడా చదవకుండా రాధిక సంతకం పెట్టేసి పక్కకి వెళ్ళిపోయింది. ఆ తరువాత వారం రోజులకి ఒక రోజున రాధిక ఇంట్లో ఉండగానే పొద్దున్నుంచి ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగింది పనమ్మాయినే. తెలీదమ్మగారు నాకనే, వంట వాళ్ళు పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా సాయంకాలం 7 గంటల సమయంలో తలుపు కొడితే వెళ్ళి పనమ్మాయి డోర్ తీసింది. అరుణ్ పక్కన ఒక అమ్మాయి మెళ్ళో దండలతో, కాలి మెట్టెలతో, తల మీద తలంబ్రాలు పోసిన పసుపు గుర్తులతో, పూలదండలు, మెళ్ళో తాళి వేసుకుని అప్పుడే పెళ్ళైన కళ్యాణం బొట్టులతో నవదంపతులు అడుగు పెట్టారు ఇంట్లోకే. రాధికకి మాట పలుకు లేదు. నేను చూస్తోంది నిజమా అబద్ధమా అని ఒక్కసారిగా మెట్లు దిగుతున్న దాని కళ్ళు బైర్లు కమ్మితే పనమ్మాయి పట్టుకుందే. వెనకాలే ఇక గబగబా అత్త పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి మొగుడు తీసుకొచ్చిన పక్కనమ్మాయికి హారతిచ్చి తోడుకోడలు నవ్వుకుంటూ, ఇక ఏమమ్మా తోడుకోడలా, మా మరిది పేరు చెప్పవా, తోరణాలు తగులుతాయి తలకని ఎత్తి పట్టుకుంటూ ఇక వాళ్ళని ఇంట్లోకి గృహప్రవేశం చేయించి కొత్త కోడలతో దీపారాధన అయిపోయే స్వీట్ చేయటానికి వద్దుగాని రమ్మనమని చేయించి నైవేద్యాలు పెట్టించే అదే స్వీట్ని రాధిక చేతిలో పెడితే ఆ స్వీట్ని పైకి ఇలా విసిరి కొట్టింది రాధిక చేత్తో. అయితే నీకేమైనా తల తిక్క, కండ కావరమా, ఒళ్ళు బలిసిందా అని అడిగాడు అరుణ్. అడిగితే నువ్వు మనిషివా పశువారా, ఏంటిదంతా, నేను బ్రతికుండగానే ఎలా నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని వచ్చావు, అంటే పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకొని వస్తావా, అదే నీకు పుట్టకపోతే నీలో లోపం ఉంటే నేను మగాణ్ణే, నాకు పుట్టకపోతే నాలో లోపం ఉంటే నువ్వు పడుండాలి, నోరు మూసుకోవాలి, లేదంటే మా నాన్నో మా అన్నయ్యో గదిలోకి వచ్చి నిన్ను అమ్మని చేస్తారు, కంగారేమీ లేదు, లేదంటే మా వారసుల్లో ఎవరో ఒకళ్ళని పిలిపించైనా మా అమ్మ ఆ పని చేయగలదు, నీ అమ్మ అయి చేసే నిన్ను నీ అన్నని కందా ఏంట్రా, నీ వదిన 2 ఆడకూతుళ్ళ తర్వాత కొడుకు కావాలంటే నీ అన్నకు పుట్టట్లేదని నువ్వో మీ నాన్నో వెళ్ళారేంట్రా గదిలోకి అంటే దవడ పగిలిపోద్దని రాధికని లాక్కొట్టాడు అరుణ్. ఆ తర్వాత నేను తిప్పి కొట్టగలను నిన్ను, నువ్వేననుకుంటున్నావేంట్రా అనేపాటికి అత్త తోడుకోళ్ళు ఇరగదీసి పట్టుకొని కళ్ళల్లో కారం కొట్టి కాలే మసిలే నీళ్ళు అమ్మాయి మీద పోసేసి చెత్త కొట్టేసి, పిల్లల్ని కంటానికి పనికిరావు కానీ గొడ్డు మోతుముండా నీకు మాటలకి ఏమీ తక్కువ లేవనే చాలా భయంకరంగా కొట్టారు. తర్వాత
మొగుడు బెల్ట్ తీసుకొని బకెల్ సైడ్ పట్టుకొని వాగుతావా పెద్ద పెద్ద మాటలు, మా వదిన గదిలోకి నేను మా నాన్న వెళ్ళామా, ఎంత కండకావరమే నీకు, పిల్లా జల్లా లేని గొడ్రాల గొడ్డు మొద్దానా, ఏం బతుకే నీ బతుకు, కుక్క బతుకు, నీతో నేను ఇన్నాళ్ళు కలిసినా నాకు నీకు ప్రేమ బంధం ఏర్పడలేదంటే నువ్వు గొడ్డు మొద్దానివి కదా, కాబట్టి ఒక వేశ్యతో ఇంతకాలం కాపురం చేశాను నేను, నీ మెళ్ళో ఉన్న తాళికి ఒక విలువ ఉందంటే అని అడిగాడు అరుణ్. అనేపాటికే అసలు నేను బ్రతకుండగా నువ్వు ఈ పెళ్ళి ఎలా చేసుకున్నావో ఎలా చెల్లుద్దో నేను చూస్తాను అనేపాటికే మామ తీసుకొచ్చి కాగితాలు రాధిక మొహం మీద కొట్టాడు. ఏంటివని తీసి చూస్తే అవి విడాకుల కాగితాలు, కింద రాధికదే సైన్. మా అబ్బాయికి నీకు విడాకులు అయిపోయినాయి, ఆ రోజు నువ్వేగా సంతకం పెట్టావు, ప్రాపర్టీ పేపర్స్ అంటే ఎక్కువ వాగుతున్నావేంటే అని అడిగాడు మామ. అడిగేపాటికి మోసం చేసి సంతకాలు పెట్టించావా మామయ్య, నీకే ఒక కూతురుండి నీ కూతురికే ఇలాగైతే ఇదే చేస్తావా, చెయ్యను, ఎందుకు చేస్తాను, లోపం నా అల్లుడిదని చెప్తాను, వాడు గేఫెలో అని చెప్తాను, అవసరమైతే నా కూతురికి నేను వేరే వాడితో కడుపు చేయించుతాము, లేదంటే కనుక మేము అవసరమైతే మా అల్లుడి దగ్గరే వేరే దాన్ని పంపించైనా మూడో కంటికి తెలియకుండా పిల్లల్ని కనేలా చేస్తాం. నేను సరగసి చేయించుకుందాం అన్నానుగా అరుణ్, సరగసి చేయించుకుంటే అవి బ్రోతల్స్ అయితే వేసలైతే అవి ఎంతమందితో కాలు జారినాయో, ఇప్పుడు తను లీగల్గా నా వైఫ్, నాతో మాత్రమే సెక్షువల్గా ఇంటిమేట్ అయి క్లోజ్ అయి పిల్లల్ని అంటదే, ప్రేమతో కనే పిల్లలు కావాలి నాకు, అంతేకాని నాకు వేసలకి వెలయాళ్ళకి సరిగేట్ మమ్మీలకి పుట్టిన పిల్లల్ని పెంచుకోవాల్సినంత కర్మ పట్టలేదు అన్నాడు అరుణ్. అన్న తర్వాత మనుషులు చేయాల్సిన పనులు కాదు మీరు చేసింది, అవునా, మా పెద్దబ్బాయికి పిల్లలుండి రెండో వాడికి లేరంటే ఊరంతా మా వాడికి మగతనం లేదో, మా వాడు మగాడు కాదంటుంటే అటేడు తరాలు ఇటేడు తరాల్లో నువ్వు తప్ప మా ఇళ్లల్లో గొడ్రాళ్ళు లేరే, మరి ఆ విషయం తెలిస్తే మమ్మల్ని ఏమనుకుంటారో, అంత ఎగబడిపోయి చించుకోకో, నీ అమ్మ బాబు పల్లెటూరి బైతులు, నీ బాబు ఊరి పెద్ద పత్తిత్తు కదా, అందరికీ నీతులు చెప్తాడు కదా వాడు, మరి గొడ్రాలతో నా కొడుకు ఎలా కాపురం చేస్తాడు అక్కడ దాకా వస్తే, అయినా మేమేమి నిన్ను వెళ్ళిపోమ్మలేదే, ఆ అమ్మ ఏమి నిన్నింట్లో నుంచి గెంటేయమనలేదే, అన్నిటికీ అనువుగా ఉన్న అమ్మాయిని మేము డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించి మరి ఈసారి కోడలుగా తెచ్చుకున్నాం, ఆ అమ్మాయి మా అబ్బాయితో కాపురం చేస్తుంది, కావాలంటే నువ్వు వెళ్ళు, వాడితో సుఖపడు, వాడిని సుఖపెట్టు, వాడేమీ వద్దనలేదే, నువ్వు నీ సుఖాలకేమీ దూరం కానక్కర్లేదే, నీ మెళ్ళో నేనేం తాళి దించి ముండమోయిస్తానలేదే, కాకపోతే పిల్లల్ని అది కంటదే నువ్వు పెంచు, నిన్నేం మేము ఉద్యోగాలకు వెళ్ళమనలేదే, జీతాలు తెచ్చిమ్మనలేదే, అంత ముట్టె పొగరు ఎందుకే, వెళ్ళి గది సిద్ధం చేయి నా కొడుక్కి నీ సవతికి అనేపాటికే ఫూ ఛీ నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయనప్పుడు ఇంట్లో నుంచి నడవ్వే బయటికే అన్నాడు అరుణ్. నీ అమ్మా బాబులు పెట్టిన ఆస్తి నీ పేరు మీద పెట్టారు, నగలు లాకర్లో నీ పేరు మీదే ఉన్నాయి, మేం పెట్టిన నగలు నేను ఆల్రెడీ నిన్నే తీసేసుకొని నీకు పెట్టిన ఈ అమ్మాయికి పెట్టేశాను, ఇంకా మా అబ్బాయే నీతో ఎన్నాళ్ళు కాపురం చేశాడో, నువ్వు బాగానే వేస్యగా సుఖపడ్డావు కదే, అన్నాళ్ళు నువ్వు ఉద్యోగం మానేసినందుకు సంవత్సరంగా ముద్ద పెడుతున్నాగా, లెక్క సరిపోయిందిలే కానీ నడవ్వే బయటికి అనేపాటికి మీరు నన్ను నడవమనేది అంటే, నేనే ఇలాంటి నపుంసకుడితో ఇలాంటి పనికి మాలిన వెధవని పెళ్లి చేసుకొని ఎన్నాళ్ళు మంచితనాలు ముసుగుల్లో ఉన్న మీలాంటి వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు మాత్రమే భార్యాభర్తలు కలిసి ఉండటానికే ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు మాట్లాడేసి జీవితానికి పరమావధి పిల్లలేనన్నట్టు చాలా బాగా చెప్పారు మీరు, పెళ్ళికి కొత్త అర్థాలు చెప్పిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నేనే వెళ్ళిపోతాను అనే అక్కడి నుంచి తన థింగ్స్ అన్నీ సర్దుకొని పుట్టింటి దారి పట్టి పుట్టింటికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పుకొచ్చింది రాధిక. చెప్పేపాటికి శంకర్రావు వాళ్ళు మెదలకుండా ఊరుకొని బిడ్డని కడుపులో పెట్టుకుంటారు ఇంకొకళ్ళైతే, లేదంటే నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తారో. ఇంకేముంది, సూర్యకాంతం అమ్మనా మనవరాలో అని పద్మ ఓసినా కూతురో అని ఇద్దరు కలిసి రోడ్డెక్కి నుంచొని ఇక అరుణ్ వాళ్ళని పిలిపించమని పంచాయతీ పెట్టాలి, పంచాయతీలో నుంచోబెట్టాలని రాధికను కూడా పంచాయతీకి పిలవాలని చెప్పి మొత్తం మీద ఠామ్ చేసి కూర్చుంది సూర్యకాంతం. ఒకవైపున గీతకి సీతకి పెళ్ళయి కనీసం నెల రోజులు కూడా కాలేదో,
ఈ హడావిడిలో వీళ్ళు ఉండగానే పెద్ద పిల్ల జీవితం బాగుందని సంతోషపడేంతలోపు శంకర్రావు గుండెల మీద మళ్ళీ ఏదో బండరాయి పడ్డట్టుగా అయిపోయింది. దాంతో వియ్యాల వారిని రమ్మనమని కబురు పెట్టి పంచాయతీ పెద్దలు మరికొంతమంది శంకర్రావు కలిసి పంచాయతీలో వీళ్ళ కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి పెళ్ళైన కూతుళ్ళు అల్లుళ్ళతో సహా కవిత శివతో సహా వచ్చి అందరూ ఆ పంచాయతీలో బారులు తీరి ఊరంతా నిలబడ్డారు. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా పక్క ఊరి చంద్రశేఖరరావు కొడుకు ఆ రోజు అనంతలక్ష్మి పొత్తెళ్లలో ఉన్న 3 నెలల పసిబాబు వాసుదేవ్ తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు లేరు. వాసుని చిన్నప్పటి నుంచి కూడా చంద్రశేఖరరావు ఎంత స్వతంత్ర భావాలతో పెరిగాడో కొడుకుని అనంతలక్ష్మి ముద్దుల కొడుకుగా గారాబాలు చేస్తూ అలాగనే క్రమశిక్షణలతో మంచి చెడు రెండింటినీ తెలియపరుస్తూ పిల్లాడిని ఎంతో యోగ్యుడిగా పెంచి పెద్ద చేశారు. చిన్నప్పుడే పిల్లాడికి చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండటంతో 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ నుంచి చాలా పెద్ద సిటీలో ఉంటూ వాసుదేవ్ తన హైయర్ స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఆ రోజే తల్లిదండ్రుల్ని చూడటానికి తిరిగి ఆ ఊరికి వస్తూ ఉండగా అనుకోకుండా వీళ్ళ ఊరు వస్తున్నటువంటి బస్సు శంకర్రావు వాళ్ళ ఊర్లో ఆగిపోయింది. ఊళ్ళో జనాలందరూ పంచాయతీ దగ్గర ఉన్నారు కదా, దాంతో ఆ బస్సు ఆగిపోయిన హడావిడిని ఎవరూ పట్టించుకోలే. ఇదే దేవుడా లగాయత్తు నన్ను నువ్వు కాపాడాలని డ్రైవరు కండక్టరు దిగి నానా తిప్పలు పడి బస్సు బాగు చేస్తున్నా ఆ దిక్కుమాలిన బస్సు బాగా సావట్లేదు. దాంతో ఆ బస్సులో జనాలు ఎవరిని కూడా కిందకి దిగొద్దు, ఎవరైనా వస్తే మేం చెప్పి వేరే బస్సుకి ఫోన్ చేశాము, మిమ్మల్ని అది ఎక్కించి మీ ఊరు పంపిస్తాం, మీరు ఆగండి, ఇదెక్కడ కర్మో మాకు దరిద్రం కాకపోతే ఊళ్ళల్లో గొడవలు వచ్చేసచ్చి మధ్యలో డ్రైవర్లని కండక్టర్లని పడేసి బాధే సంస్కారాలు మీయే దరిద్రపు మోటు మురట మంద అనుకొని డ్రైవరు కండక్టరు దిగి వెళ్ళి వేరే బస్సు పంపడానికి ఇంకో 2 గంటలు పట్టుద్దని వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా అదే బస్సులో ఉన్న వాసుదేవ్ డైరెక్ట్గా ఇలా పొలాల్లో పడి వెళ్ళిన ఊళ్ళో నుంచి వెళ్ళిన దారి నాకు కాస్త ఐడియా ఉంది, మహా అయితే గనక 1 గంటలో మా ఊరే వెళ్ళిపోతాను, నువ్వు బస్సు పిలిపించేది ఎప్పుడు, ఆ బస్సు వచ్చాక నువ్వు ఈ జనాన్నందరిని అందులో కుక్కేది ఎప్పుడు, ఈ కోళ్ళు మేకలు కుక్కలు మొత్తం కలిపి ఎక్కి మేము ఆ ఊరు వెళ్ళేపాటికి సరిపోద్ది సంబడమిక, నేను బయలుదేరుతున్నాను అని వాసుదేవ్ అంటే అది కాదు బాబో చానోర్మయ్ అని డ్రైవర్ని కండక్టర్ని ఆపేసి బ్యాక్ ప్యాక్ తీసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చక్కగా జీన్సు టీషర్టు బ్లేజరు వేసుకుని మంచి టిప్ టాప్గా షూస్ వేసుకొని దొరబాబులాగా ఊళ్ళో అలా నడుచుకుంటూ వచ్చి జనమందరూ ఒకచోట గుమ్ముగూడి ఉండేపాటికి ఆ అబ్బాయికి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా సిటీకి, ఏదో సరదాగా తమాషాగా అనిపించి ఏంటో ఈ పంచాయతీలంటే మూవీస్లో చూడటం తప్ప ఎప్పుడూ డైరెక్ట్గా చూసిందే లేదు, చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ తీసుకెళ్ళిందే లేదు, ఒకసారి చూద్దాం కదా అని అలా బ్యాక్ ప్యాక్ పెట్టుకొని నిలబడ్డాడు. ఆ అబ్బాయిని అసలు ఆ ఊళ్ళో జనాలు ఎవరో గమనించలేదు, ఒకళ్ళిద్దరూ చూసినా ఎవరో ఊళ్ళో ఎవరి కొంపకో వచ్చినోడేమో లెమ్మనమని చెప్పి అందరం ఇక్కడే సచ్చామని పంచాయతీ దగ్గర ఉన్నాడేమోనని అంత పరికిచ్చి పట్టించుకున్నోళ్ళు లేరు. అయితే ఈలోపు పంచాయతీలో మొత్తానికి వీళ్ళు మాట్లాడడం మొదలైంది. అయితే అరుణ్ వాళ్ళు ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసుకొని విత్ పోలీస్ ప్రొటెక్షన్తోనే వచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళు డాక్టర్ సర్టిఫికెట్లన్నీ ఇచ్చి రాధిక ఇచ్చిన విడాకులు అలాగే విడాకుల పత్రం మీద ఆ అమ్మాయి ఏమీ స్పృహలో లేక సంతకం పెట్టలేదని, ఆ అమ్మాయి సంతానవతి కాకపోవడం వల్లనే అతను మరొక వివాహం చేసుకోవటానికి తనకిష్టమేనని మీ అమ్మాయి మనఃపూర్వకంగా సంతకం పెట్టినందువల్లే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే, ప్రెజెంట్ ఈ అబ్బాయి వైఫ్ స్టిల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందని, కాబట్టి అతనిలో లోపం లేదు మీ అమ్మాయిలోనే లోపం ఉందని ఇది డాక్టర్ ఇచ్చిన నివేదికనే, అలాంటప్పుడు మీరు వాళ్ళని అడ్డగించటానికి క్వశ్చన్ చేయటానికి మీకు ఎలాంటి రైటు లేదని, మేము పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళని తీసుకొచ్చాం కాబట్టి మేము తీసుకెళ్ళిపోతాం, మీరేదైనా పంచాయతీలు లాంటివి ఉంటే ఇక్కడిక్కడ ఆలోచించుకొని మీరు ఒరగబెట్టుకోండి అన్నారు వాళ్ళు. అయినా మేమేమి
మీరిచ్చిన కట్నాలు మేము ఉంచుకోలేదు కదా, మీరు పెట్టిన నగలు మీ అమ్మాయి పేరిట లాకర్లోనే ఉన్నాయి, అలాగనుకుంటే మీ అమ్మాయికి మీరు ఇచ్చిన కట్నాలు మీ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి, మీ అమ్మాయి జీతం సైతం మేము తీసుకోలేదే అని ఇక వాళ్ళు మాట్లాడితే అక్కడే నుంచున్న వాసుకి ఒకటి అనిపించింది. మరి తన్ని వర్జిన్గా ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు కదా, ఈ రాస్కెల్ ఆ విషయం గురించి మాట్లాడేంటి అనుకుంటే అక్కడ రాధిక ఒక్కటే మాట అందే, ఏంటంటే ఆ సంతకాలు నాకు తెలియకుండా దొంగతనంగా పెట్టించుకున్నారు, మోసం చేసి అబద్ధాలాడని జరిగింది. ఇక మొత్తానికి అక్కడ పూసగుచ్చినట్టు చెప్పింది. నీ చాతగానితనంతో నీ ఎదవతనంతో నువ్వు సంతకాలు పెట్టి వాళ్ళని అనుకోవాల్సిన అవసరం ఏముందని సూర్యకాంతం రాధికని లాగి దవడబెట్టి తీస్తే ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళనెట్టాపుతాం, లోపం ఈ అమ్మాయిలో ఉండి ఈ అమ్మాయి సంసారానికి తప్ప బిడ్డల్ని గంటానికి పనికిరానప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు అడ్డమైన ఆడవాళ్ళ ద్వారా పిల్లల్ని కంటాం, దాంతోనే ఆ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అయినా మీ అమ్మాయిని వదిలేస్తామని అనలేదు కదా, మీ అమ్మాయి అంత బలుపుతో తిరిగి సూట్ కేసులు సర్దుకొని ఇక్కడికి రాపోతే సూర్యకాంతం అదేదో ఇద్దరు పెళ్ళాలతో ఆ అబ్బాయి బాగానే ఉంటానన్నాడుగా, అదేదో అక్కడే ఉండి మొగుడు మీద చెయ్యేస్తానన్నాడు, అత్తమామ ముద్ద పెడతానన్నారు, ఉద్యోగానికి వెళ్ళమన్నారు, నొప్పులు లేకుండా కడుపును మోయకుండా సవితి పిల్లల్ని కంటానంటే పెంచడానికి ఏం నొప్పంట, ఏం బాధంట, శుభ్రంగా ఆడే పడుంటే ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పెళ్ళాలు లేరు, ఎంతమంది మగోళ్ళు చేసుకోలేదు కాంతం అనేపాటికి మా రాతమ్మా మా రాత దరిద్రపు వాటిని కంది ముదరష్టపదే, ఏం చేద్దాం అని సూర్యకాంతం అంటే ఎళ్ళమ్మాయి అన్నారు ఊరి పెద్దలు. నేను సచ్చినా వెళ్ళనంది రాధిక. మరీ మంచిది, ఇంకా మేము వెళ్ళొచ్చు కదా అని అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో మీరు వెళ్ళిపోవచ్చని ఊరి పెద్దలు చెప్పిన తర్వాత వెళ్ళిపోయాక ఈ అమ్మాయి ఇంత అహంకారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు శంకర్రావు అనేపాటికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు, మరి ఇలాంటి అమ్మాయి గురించి ఇప్పుడు నువ్వు ఏ తీర్పు ఇవ్వబోతున్నావు, ఇంకా ఏ తీర్పు ఇస్తాం, మా పిల్లని మా ఇంట్లో పెట్టుకోవటం తప్ప మేమేం చేయగలం, ఇక కాదు కూడదు అంటే మా అమ్మాయిని మా అమ్మాయిలా ఇష్టపడే వాళ్ళకి చూసి ఇంకో సంబంధం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అన్నాడు శంకర్రావు. అనేపాటికి ఆగరా పత్తితో అని ఆ జనంలో నుంచి ఒక 50 మంది ఒకే కుటుంబ సభ్యులు విరుచుకుపడ్డారు శంకర్రావు వాళ్ళ కుటుంబం మీద. సూర్యకాంతం పద్మ సైతం ఒక్క క్షణం పాటు నివ్వెరపోయి వాళ్ళ వైపు చూస్తుంటే, ఏరా పత్తిత్తు, అంత పత్తిత్తులాగా నీ కూతుర్ని మొగుణ్ణి వదిలేసి వస్తే అది గొడ్రాలైనా వాడు వదిలేస్తే వాణ్ణి బానే సాగనంపి దాన్ని ఇంట్లో పెట్టుకొని అవసరమైతే ఇంకొకడికిచ్చి పెళ్లి చేస్తావు, లేదంటే నీ ఇంట్లో పెట్టుకుంటావు, ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి మీ అందరూ ఊళ్ళో జనాలతో సహా అన్నారు వాళ్ళు. అనేపాటికి ఊళ్ళో జనం మారు మాట్లాడలేదు. మేము గుర్తు చేయమా గతం ఏంటో, మేము 50 మంది మా కుటుంబంలో అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం మా అమ్మ నాన్నలు అందరూ ఉండి మా ఒక్కగానొక్క అక్కయ్య కాంచనకి పెళ్లి చేసి పంపిస్తే దానికి పిల్లలు పుట్టలేదన్న కారణంతో దాని అత్త మామలు ఆడపడుచులు తోడుకోడళ్ళు దాన్ని నరకాలు పెట్టి మొగుడు ఇంకో పెళ్లి చేసుకొని ఉంపుడు గత్తెల్ని ఉంచుకొని దాన్ని నానా చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చి ఇదే తీర్పు ఒక రోజున నీ బాబు సుబ్బారావు గారు నిమ్మనమని ఇదే పంచాయతీలో నిలబెడితే నీ బాబు ఇచ్చిన తీర్పేంటి, మా అక్కకి పిల్లలు పుట్టరు కాబట్టి ఆడింకో పెళ్లి చేసుకోవటం న్యాయమేనని ఇప్పుడు నీ అల్లుడిని నువ్వు పంపినట్టే పంపాడు, బానే ఉందే, మా బిడ్డని మేము తీసుకెళ్తామన్నాం, మా కడుపులో పెట్టుకుంటామన్నాం, ఇంకో పెళ్లి చేసుకుంటామన్నాం, కానీ మీ నాన్న అదేమీ కాదన్నాడు. ఇలాంటి వయసులో ఉన్న ఆడది మా ఇంట్లో ఉండకూడదన్నాడు, ఊళ్ళో ఉండకూడదన్నాడు, ఇళ్ల చుట్టుపక్కల పెళ్ళైన మగాళ్ళు పెళ్లి కాని మగాళ్ళు ఉండి మా అక్క మీద మనసు పడతారని మీ బాబు ఇదే ఊళ్ళో మా అక్కని ఊరు చివర దేవదాసిని చేసి గుడిసేయించి అందులో ఉంచాడు కదరా, రోజుకి ఎంతమంది మగాళ్ళు వెళ్తున్నారో తెలియకుండా దాన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవిస్తే పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగి కుల గౌరవాలు కుల గోత్రాలు ఉన్న మా అక్క ఆ నరకం అనుభవించలేక ఉరిపోసుకొని చచ్చిపోయింది కదరా, మరి మా అక్క ఆత్మకి శాంతి ఎలా కలగాలి, ఈ రోజున తాతల పళ్ళాలు తరతరాలని నీ బాబు ఇచ్చిన తీర్పుకి వాడు రక్తం కక్కుని కుక్కసావు చచ్చాడు క్యాన్సర్ వచ్చి, నీ అమ్మ ముండ మోసింది, మరి నీ కూతురికి మా అక్క ఉసురు తగిలి ఇది పిల్లలు లేని గొడ్రాలయ్యి ఇక్కడ నిలబడింది.
అయిపోయింది. నీ అల్లుడు ఇది బతికుండగానే దీంతో సంతకాలు పెట్టించుకొని ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని దమ్ముగా ధైర్యంగా దానికి కడుపు చేసి పోలీసుల్ని తీసుకొచ్చి విడాకులు పారేసి వాడి దారిన వాడు దీన్ని వేసేలాగా 4 ఏళ్ల పాటు ఉంపుడు గత్తె కన్నా ఘోరంగా వాడుకొని వాడు పగలు రాత్రి దీన్ని బాగా అనుభవించి దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమారు. బాగానే ఉందే. ఇప్పుడు నువ్వేంట్రా దీన్ని పెద్ద పతివ్రతలాగా ఇంట్లో పెట్టుకుంటా ఎవడో ఒకడిని చూసి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తా మేమెలా ఊరుకుంటాంరా? ఆ రోజున మేము ఊళ్ళో వాళ్ళందరూ కాళ్ళు పట్టుకుంటే ఏమే ముసలి పతివ్రతల్లారా, ఇప్పుడు ఒక్కొక్క పత్తిత్తు ఒక్కొక్క పతివ్రత ముసలి అయిపోయి ముండమోసి నోట్లో పళ్ళూడిపోయాక ఏమే సూర్యకాంతం ఒక్కోదానికి మాటలు రావట్లేదేమే? ఆ రోజున నీ మొగుడే గదే తీర్పిచ్చాడు. ఆ రోజున ఈ పండితుల మండలే కదా 10 మందిలో 4 పోయినా 6 ఉన్నారుగా. కడజాతి వాళ్ళు చివరికి బావిలో నీళ్లు తాగారని చెరువులో అనుకోకుండా దూకారని మలమూత్రాలు తాగిచ్చిన పత్తిత్తులు కదరా మీరు. మీ అందరూ ఇక్కడే ఉండి ఆ రోజున ఊరికి అరిష్టం మా అక్కని దేవదాసిని చెయ్యాలని చెప్పైతే మీ అందరూ కలిసి పంటలు పండవు, వర్షాలు రావు, ఊరికి ఉప్పెనొస్తుంది, ఊరికి వరదలు వస్తాయి, ఊళ్ళో వడగళ్ళు పడతాయి, ఊళ్ళో అమ్మోరు నిద్రలేసిందని సినిమా టైటిల్ లెవెల్లో చెప్పారు కదే. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినాయి ఆ నీతులు? మా ఇంటి ఆడబిడ్డ పోయిన బాధ మేము ఈ రోజుకి మర్చిపోలేదే. ప్రతిరోజు ఒక ముద్ద తీసి పెడుతూనే ఉన్నాం మా ఇంటి ఆడపిల్లకి. మా కన్నీళ్లు కలిపి ప్రతి సంవత్సరం నెత్తురు ముద్ద పెడుతూనే ఉన్నాం మేము ఆ పగ చల్లాడిందాకా మర్చిపోకూడదని. అలాంటిది చైరా శంకర్రావు నీ కూతురిని దేవదాసిని నీ కళ్ళెదురుగానే మాతో సహా రోజుకి ఎంతోమంది మగాళ్ళు దీని దగ్గరికి వెళ్ళొస్తుంటే దీన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవిస్తే అప్పుడు ఇది సచ్చుద్దో, చచ్చిందనుకో మా అక్క ఆత్మకి శాంతి లేదు. దీన్ని అలాగే అనుభవించారనుకో, నువ్వు నరకం అనుభవిస్తున్నావు అనుకో, పోయిన నీ అబ్బా ఆత్మకి శాంతి లేక చివరికి నీ కళ్ళెదురుగానే నీ కూతురు కులతై పతితై వేశ్యై దేవదాసై ఊళ్ళో వాళ్ళందరికీ సుఖాన్ని పంచే వెలయాలై నీ కూతురు అలా మిగిలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. ఏ సూర్యకాంతం నీ మొగుడికేగా నువ్వు నీ పిల్లల్ని కన్నావు. మరి అలాంటప్పుడు నీ మొగుడిచ్చిన తీర్పుని నువ్వు కాదంటావా చెప్పు? నువ్వు పతివ్రతవే కదా. నీ కోడలు నీ కొడుకుతోనే కదా అంతమంది పిల్లల్ని సక్రమమైన సంతానాన్ని సంసారం చేసి కందే. మరి నీ మనవరాలి వల్ల ఇప్పుడు ఊళ్ళో అందరినీ అడుగుతున్నావు. ఉప్పెనొస్తే, వరదొస్తే, వడగళ్ళు పడితే, అమ్మో తుఫానే వస్తే, ఊడే మునిగిపోతే, ఊళ్ళో పంటలు పండకపోతే మరి ఇప్పుడేం చేస్తారే? ఇవ్వండ్రా తీర్పు అని నుంచున్నారు వాళ్ళు. దాంతో ఊరి పెద్దలందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవసరమైతే ఆ అమ్మాయిని ఊరి నుంచి బహిష్కరిస్తాం, ఆ అమ్మాయిని ఊరి నుంచి ఊరికి సంబంధం లేదని పంపించేస్తాం. ఎందుకు పంపుతారా? ఈ ఊరి ఆడపిల్లలకి మీరు చెప్పినటువంటి తీర్పులు నియమాలు ఒక రోజున ఏమిట్రా? అయితే ఈ ఊళ్ళో ఆడపిల్ల పెళ్ళి కాకుండా ఉండాలి. అది మాసికమ్మై పెద్ద మనిషి కాకపోతే పుట్టినింట ఉండొచ్చు. అలా కాని పక్షంలో అది మొగుడితో కాపురం చేస్తాం, మొగుడింట్లో ఉండాలి. గొడ్రాలైనా మొగుడి దగ్గరే ఉండాలి. అలా కాని పక్షంలో అది ఊరొస్తే దేవదాసే అయ్యి ఎంతమంది మగాళ్ళు వెళ్తే అంతమందికి అది సుఖాన్ని పంచుతూనే ఉండాలని చెప్పారు కదరా. ఇవ్వండ్రా తీర్పు, తలకాయలు తీస్తాం లేకపోతే ఇక్కడ ఒక్కొక్కళ్ళై అని వాళ్ళు చనిపోయిన కాంచన ఫోటో తీసుకొచ్చి అలాగే అక్కడే నిలబడిపోయే పాటికి ఇక చేసేదేమీ లేక సూర్యకాంతం అది ఆ రోజున మా ఆయన ఇచ్చిన తీర్పు, ఈరోజు ఆ తీర్పు కాదంటానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదు. ఎవరైనా సరే తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడాలి. మనవరాలేంటి ఇంకోటేంటి ఒళ్ళు బలిసి మొగుడిని ఆకట్టుకోలేక మొగుడికి బిడ్డల్ని కనలేకపోవటం దీనిలో ఉన్న లోపం. దీని గురించి మేము ఊళ్ళో నుంచి వెళ్ళిపోను లేము, వెలేయించుకోను లేము, దీన్ని ఊళ్ళో నుంచి పంపించను లేము. దీని ఒక్కదాని కోసం మా కుటుంబాన్నంతా మేము బలిదానాలు చేసుకోను లేము. కాబట్టి ఇచ్చే శంకరం తీర్పు అనేపాటికి
పాటికి శంకర్రావు కూర్చుండిపోతే పద్మ కళ్ళు తుడుచుకుంటూ నిలబడిపోతే గీత, సీత, కవిత పాపం నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న, అక్క నాన్న అని శివ అంటే ఏంటి మావయ్య గారు ఇదే, ఏ అనాగరికమైన ప్రపంచంలో ఉన్నామండి మనం, తప్పు కదండి, మేం తీసుకెళ్తాం వదిన గారిని, చూసారా అప్పుడే నీ అల్లుళ్ళే మనసు పడుతున్నారా నీ పెద్ద కూతురు మీద అనేపాటికి వెంటనే శంకర్రావు లేచి నిలబడి రాధికని దేవవేశ్యని చేయమనమని 24 గంటల్లో ఊడి చివర గుడిసేసి ఆ గుడిసెలో ఉంచమని తీర్పిచ్చి పైపంచ జారిపోయింది. ఇక ఊడి పెద్ద మనుషులు నీ ముందు నీ కూతుర్ని మేము కొన్ని పూజలుంటాయి చేయించలేములే, కానీ నీ ముందే నీ కూతురికి నీ అల్లుడు కట్టిన తాళి తీసి దేవుడు తాళేసి గుడిసేయించి దేవదాసిని చేసి పంపించలేములే, కానీ ఇక మీ ఇంట్లో ఆడపిల్లకి పెట్టాల్సిన పసుపు కుంకాలు నగలు కాసేపట్లో వచ్చి పట్టుకెళ్తారు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పిన తర్వాత దేవదాసిని చేయటానికి ఆల్రెడీ అక్కడున్న మిగతా ఆడవాళ్ళు సిద్ధపడి ముందుకు వచ్చేసరికి ఇక అక్కడి నుంచి గీత, సీత, కవితని సూర్యకాంతం కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని అలాగే మీ పెళ్ళాలను మీరు తీసుకొని వెళ్ళకపోతే చెప్పు తెగుద్దని చెప్పింది గీతా, సీత మొగుళ్ళకే. కవితని శివని జుట్టు పట్టుకొని లాక్కెళ్తుంటే సూర్యకాంతం నానమ్మ అంటే నువ్వు చచ్చిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఇప్పుడు ఊడికి దేవదాసివి, మాకేమీ కావు, మమ్మల్ని వరుసలతో నువ్వు పిలవద్దు అనేసి నాన్న అంటున్నా వెనక్కి తిరిగి చూడకుండా శంకర్రావు అమ్మ అన్న పిలిచిన పలక్కుండా పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోయేపాటికి ముందుకు వెళ్ళి వాసుదేవ్ మాట్లాడబోయేలోపు నెత్తిన ముసుకేసుకొని ఎవరికీ తెలియకుండా పనోడు అక్కడికి వచ్చే బాబు అని గట్టిగా నోరు మూసి పట్టుకొని చేయి పట్టుకొని గబా గబా ముందు అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు వాసుదేవుని. ఏంది బాబు వచ్చే తమాషా చూస్తున్నావు నుంచోని, పంచాయతీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిన్ను పట్టించుకోవాలా, లేదు నువ్వు ఆ ఊరి పిల్లోడువని చంద్రశేఖరరావు గారి కొడుకు అని తెలిసిందో ఈ ఊరు మంద నీ నెత్తురు కళ్ళ చూస్తారయ్యా, మనకేంది బాబు కర్మ, అన్యాయం జరుగుతుంది మాట్లాడదామని. ఎవరు బాబు ఇక్కడ ఎవరికి వాళ్ళే న్యాయాలు చెప్పుకుంటారు, ఇది ఊరు కాదు, ఇది పశువులు మృగాలు రాక్షసులు ఉండేటటువంటి కిరాతకమైన అడవి బాబు, ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా బాబు, మనుషుల్ని నువ్వు ముందు పద అని అతను చేయి పట్టుకొని గబా 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 ముందు పొలాల్లో పడి పరుగులాంటి నడకతో వాసుదేవుని ముందు వాళ్ళ పొలివేరలు దాటిచ్చాడు. దాటిచ్చిన తర్వాత ఆగరా నువ్వు ముందు, ఏంటిదంతా అనాగరికంగా అడవుల్లో బ్రతుకుతున్నామా మనుషుల మధ్య బ్రతుకుతున్నామా, ఒక అమ్మాయిని తనకేదైనా ఉండని ఫిజికల్ ప్రాబ్లము, పిల్లలు పుట్టనంత మాత్రాన మొగుడు ఇంకో పెళ్లి చేసుకొని డివోర్స్ ఇస్తే ఊళ్ళో వాళ్ళు దేవదాసం చేయమని తీర్పు ఇవ్వటం ఏంట్రా స్టూపిడ్ ఫెలో అనేపాటికి అసలు ఆ ఊరి జనాల గురించి నీకేం తెలుసని బాబు, ఆ ఊరి గురించి కథ ఏంటో తెలుసా, ఆ ఊళ్ళో మనుషులు ఎలా ఉంటారో తెలుసా బాబు నీకు, అసలు ఆ ఊరి కట్టుబాట్ల గురించి విధి విధానాల గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అంటే అన్నాడు వాసుదేవ్. అంటేనా ఆ ఊళ్ళో కడజాతోళ్ళు ఉంటారయ్యా, ఆ కడజాతి వాళ్ళని ఊరు చివర పెడతారు, పెట్టి ఆ ఊరు చివర ఉన్న వాళ్ళనే ఎవరి కులాలు ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకోరు, డబ్బులుంటాయి కాబట్టి భూస్వాముల్ని ఏమీ అనరు, కానీ ఆ ఊళ్ళో కొంతమంది పండితులమని చెప్పి ఒక ముఠా ఉంటుంది బాబు, పొరపాటున కానీ మా కడజాతి వాళ్ళ పిల్లలు వెళ్ళి అక్కడ పిల్లలతో ఆడుకోకూడదు, చదవకూడదు, మాట్లాడకూడదు, మా ఆడోళ్ళు వాళ్ళ ముందు తలెత్తకూడదు, మేము తలపాగాలు పెట్టకూడదు, మేము కాలికి చెప్పులు వేసుకోకూడదు, నీకేం తెలుసు బాబు పైపంచ భుజాన వెయ్యకూడదు, పొరపాటున మేమేదైనా తప్పులు చేశామో మలమూత్రాలు తాగిచ్చి చిత్రహింసలు పెడతారు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్ళకి ఒకటే తీర్పు బాబు, పెళ్ళి కాని పెళ్ళైతే పుట్టింట్లో, మాసికం అయితే పుట్టింట్లో, లేదంటే అత్తారింట్లో ఉండాలి, అలా కాకుండా వచ్చిన వాళ్ళు దేవవేశ్యలుగా దేవదాసులుగా అదుగో బాబు ఊరి చివర 10 గుడిసెల్లో పెట్టి ఎంతమంది మగోళ్ళు ఎల్లొస్తున్నారో చూసావా, వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని వీళ్ళు ఊళ్ళో కలపరు, నీకేం తెలుసు బాబు అది ఊరు కాదయ్యా మృగాలు ఉండే అడవి, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం తీర్పులు ఇద్దామనుకుంటున్నావు, ఆ అమ్మాయి కోసం అప్పుడే రాటా పాతి గుడిసేయటం కూడా మొదలుపెట్టారు చూసావా అనేసాడు ఆ పనోడు. వాసుదేవ్కి అలా దూరంగా
సడన్గా ఏదో రాటా పాతున్నట్టు కనిపించిందే. కాళ్ళు చేతుల్లో వణుకొచ్చేసిందే. ఏం మాట్లాడాలో అర్థం కాలేదో. పరుగు పరుగున పనోడు బాబుగారు వచ్చారు అమ్మగారు అనేపాటికి షూ తీసి సాక్స్ తీసి కాళ్ళు కడుక్కుంటే, నాన్నే, నా బంగారమే, నా కొండే, నా చిట్టి తండ్రి, ఆ ఊళ్ళో ఇరుక్కుపోయావమ్మా, అసలు ఆ ఊరు గురించి నీకేం తెలుసురా అనే గబా గబా కొడుక్కి హారతిచ్చి దిష్టి తీసి పోసుకుంది ఆవిడ. అమ్మ, అసలు ఆ ఊళ్ళో ఇలా జరుగుతుందమ్మా, ఏంటమ్మా ఇదంతా, ఏం మనుషులమ్మా వాళ్ళంతా, అసలు ఏంటే ఇదే అనేపాటికి ఆవిడ, నీకు తెలియదు నాన్న, ఇది మొదలైంది 2 ఊళ్ళ మధ్య గొడవగా కాదు, ఇది మొదలైందే మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి. నాన్న అలాగే ఆ శంకర్రావు చాలా మంచి స్నేహితులు, కలిసే పుట్టారు, కలిసే చదువుకున్నారు, కలిసే పెరిగారు. అతను పద్మని పెళ్లి చేసుకున్నాడు, మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించి నేను బాగానే ఉండేదాన్ని. పద్మకు నోట్లో మాట రాదు. కడుపుతో ఉండి కూడా పెళ్ళవగానే నాకు గర్భవతినయ్యాను నేను. ఆ తర్వాత ఆవిడకి పిల్లలు పుట్టాలని వాళ్ళత్త ఎంతో హింసలు పెడుతున్నా ఎదురెదురు ఆవిడకి ఎన్నో సహాయాలు చేసేదాన్ని. ఆ తర్వాత ఒక 5 లక్షల రూపాయల విషయంలో ఇలా గొడవయ్యి కొట్టుకొని తలకాయలు పగిలిపోయిందాకా విషయం వెళ్ళిపోయిందే. మీ నాన్న ఆయన మొహం చూడటం ఇష్టం లేక తాతయ్య పోయాడనే దిగుల్లో ఒకవైపున కనీసం తాత పోయాడనే ఇది కూడా లేకుండా అంత పెద్ద గొడవ అయ్యేపాటికి నాన్న అక్కడి నుంచే వచ్చేసాడు. బాబు మన్ని తీసుకొని మనం ఇక్కడ ఉంటున్నాం, ఇది నా పుట్టింటి ఊరు నాన్న, నీకు ఇవేమీ తెలియకుండా ఉండాలనే నీకు చిన్నప్పటి నుంచి నాన్న నిన్ను పంచాయతీలకు తీసుకెళ్ళడం అలాంటివి చెయ్యడం. నీ 10వ క్లాస్ దాకా టౌన్లో చదివించుకున్నా మేమెప్పుడూ కూడా ఆ ఊరి మీదుగా వెళ్ళేలాగా కాకుండా నిన్ను వేరే రూట్లో పంపేవాళ్ళం కారులో. ఆ తర్వాత ఇంటర్ నుంచి ఇప్పుడు దాకా నువ్వు నీకు నచ్చిన సిటీలో చదువుకొని వచ్చావు, నీకెందుకురా ఆ ఊరి జనాల్ని మనం మార్చలేము అనేపాటికి, అది కాదమ్మా అంటే అక్కడున్న పాలేరుని ఎవరి కూతుర్నిరా దేవదాసిని చేయబోయింది అని అడిగింది అనంతలక్ష్మి. అమ్మ, శంకర్రావు గారి పెద్దమ్మాయి అంటమ్మా, పెద్దమ్మాయిని దేవదాసిని చేయబోతున్నారు. అయ్యో అందావిడ. అనేపాటికి చేసిన పాపాలు అమ్మగారు కొట్టకెక్కడికి పోతాయి చెప్పండి అనేపాటికి, నోరు ముయ్యి నువ్వు అనేపాటికి వాసుదేవ్, ఏంటమ్మా ఇదంతా అంటే, నాన్నకి ఇవేమీ చెప్పకు నాన్న, పెద్ద ఇష్యూలు అయిపోయి పెద్ద గొడవలు అయిపోతాయి, ఇప్పటికే బస్సు అక్కడ ఇరుక్కుపోయిందని బస్సులో జనాలందరినీ వాళ్ళు రానివ్వం, బస్సు తగలబెట్టేస్తామన్నారని నాన్న వాళ్ళు పెద్ద మనుషుల్ని తీసుకొని పోలీసుల్ని తీసుకుని వెళ్ళి అక్కడి జనాల్ని వేరే బస్సుల మీద బళ్ళ మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఈ విషయాలు ఎత్తబాకరా, నాన్న కోపం వస్తుంది అని చెప్పింది ఆవిడ. ఈలోపు చంద్రశేఖరరావు వచ్చి, ఎలా ఉన్నావు నాన్న అనేపాటికి ఆశీర్వాదం తీసుకొని, బాగున్నాను నాన్న అన్న తర్వాత, పిల్లాడికి ఏమైనా పెట్టావా, స్నానానికి నీళ్లు తోడిచ్చానండి, అవగానే పెడతాను అందే. ముందు వాడికి భోజనం పెట్టు అన్నాక, లేదు నాన్న అని పిల్లాడు స్నానం చేసి వచ్చి తాత నానమ్మల ఫోటోకి అమ్మమ్మ తాతయ్యల ఫోటోకి దండం పెట్టుకుంటే చంద్రశేఖరరావు మీసాలు సరిచేసుకొని, వారసుడు వచ్చాడు, వాడు మగాడిని కన్నాను నేను, ఒకడిని కన్నా అనేపాటికి చాలే సంబడమని నోటిదాకా వచ్చి కూడా ఆవిడ ఆ ఊరి విషయాలేమీ ఆయన దగ్గర ఎత్తలేదు. తండ్రి కొడుకు కూర్చుని ఆ తర్వాత భోంచేస్తున్నా, ఏం తిండిరా అది, అన్ని రకాలు వండింది, అది నీ మీద ప్రేమతో కతుకుతావే అని ఆయనే కలిపి తినిపించాడు. ప్రేమతో తల్లి తండ్రి పెడుతున్న ముద్ద ఎందుకో గొంతు దిగట్లేదో. రాధికే గుర్తొస్తోంది అక్కడ ఏం జరుగుతుందో, ఆ పశువులు మృగాలన్నీ కలిసి ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారో. చాలా బాధ అనిపించింది. ఎన్నో డాక్యుమెంటరీస్ చూశాడు, ఎంతో చదివాడు, ఎంతో ప్రపంచం గురించి తెలుసుకున్నాడు, దేశ విదేశాలకు వెళ్ళాడు. ఏంటి అనాగరికం, ఇంకా ఇలాంటి ప్రపంచం, ఇలాంటి మనుషులు, అసలు కన్నవాళ్లే అలా వదిలేసి వెళ్ళటం ఏంటి, ఆ ముసలావిడ ముఖాన ఉమ్మూసిందేంటి, అలా ఆ ముసలావిడే మెళ్ళో తాళి తెంచేసి వెళ్తూ అలా వెళ్ళిందేంటి, మనవణ్ణి మనవరాల్ని జుట్టు పట్టుకొని వెళ్ళి వేరే మనవరాళ్ళ మొగుళ్ళని తీసుకెళ్ళిపోమని మీరు మోసపడుతున్నారా అని అడిగిందేంటి, తండ్రి ఉండి ఆయనే అలా తీర్పిచ్చాడేంటి, తల్లి తండ్రి ఏం మాట్లాడలేదేంటి, ఆ ఊళ్ళో జనాలందరూ అలా ఉన్నారేంటి, ఒకప్పుడు జరిగిపోయిన విషయాలను కడుపులో పెట్టుకొని ఈరోజు పగలు సాధించటం ఏంటి, అసలు వాడేం మొగుడు, పిల్లలు పుట్టకపోతే వైఫ్ని అలా వదిలేస్తారా, అదే లోపం వాళ్ళలో ఉండుంటే ఈ రోజుల్లో కూడా ఇంత
టెక్నాలజీ డెవలప్ అయ్యాక పిల్లల్ని కంటం పెద్ద విశేషమా? సరగసి తీసుకోవచ్చు, లేదంటే కనుక చాలా విధానాల్లో పిల్లల్ని కనొచ్చు. ఏమైంది, ఎవరినైనా అడాప్ట్ అయినా చేసుకోవచ్చు. అసలు పిల్లలు పుట్టకపోతే వచ్చింది ఏంటంట? అలా అనుకుంటే భార్యకు భర్తే తొలిబిడ్డ, భర్తకు భార్యే తొలిబిడ్డ కాదా? అసలు ఆ రాస్కెల్ ఇలా చేసి మోసం చేయబట్టి కాదు, తను ఎలా వచ్చింది రాబట్టి కాదు ఇవాళ ఇంతమందికి చీప్ అయిపోయింది. వచ్చిన కూతుర్ని ఒకటి వీళ్ళు కడుపులో పెట్టుకోవాలి, రచ్చ చేసి పంచాయతీలో పెట్టారు. పంచాయతీలో పెట్టినప్పుడు అసలు అలాంటి తీర్పు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేమే ఊరి నుంచే ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాం, మా పిల్లకన్నా మాకు ఈ ఊరి పెద్ద పదవి, ఈ ఊళ్ళో ఉండటం ఇంపార్టెంట్ కాదు అనాల్సింది పోయి మేము ఊళ్ళో నుంచి వెళ్ళలేము, మేము ఊళ్ళోనే ఉంటామని ఆ ముసలావిడ చెప్పటం ఏంటి? ఆ శంకర్రావు మెదలకుండా ఊరుకోవటం ఏంటి? కనీసం ఆ అమ్మాయిని మూడో కంటికి తెలియకుండా మాకు కొంచెం టైం కావాలని ఊరి నుంచైనా పంపించేస్తాను అనకుండా అలా వదిలేసి వెళ్ళిపోయారేంటి? అసలు మనుషులేనా వీళ్ళు అని ఎంతో బాధ అనిపించింది మనసుకే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారో ఏంటో అనే గుండె రగిలిపోవటం మొదలైంది. ఒకవైపున ఇలా ఆలోచించుకుంటూనే వాసు అలా పడక కుర్చీలో పడుకున్నాడు. మనసంతా అలజడిగా ఉంది ఇక్కడ. ఇక అక్కడ పద్మ శంకర్రావు ఇంటికి వెళ్ళాక సాల్సాల్లే పద ముందు వంట చేద్దుగానని సూర్యకాంతం దున్నపోతు తిన్నట్టు 10 రకాలు పెట్టుకొని తిని ఎవడు కర్మకి ఎవడు బాధ్యుడో కొరనోములు నోసుకుంది అదే, ఒళ్ళు బలిసి వాడొచ్చినా ఎలనంది అది. నువ్వు అలాంటి పెంపకం పెంచావు నీ కూతుర్నని కోడల్ని 4 ముట్టికాయలు ఇస్తే కన్నీళ్లు తుడుచుకుంటూ పద్మ తినేస్తే ఏమీ మాట్లాడకుండా శంకర్రావు తిని మంచం మీద అడ్డం పడ్డాడు. నా మొగుడిచ్చిన తీర్పుకి తిరిగే ఉంది, ఎవరి పిల్లైనా ఒకటేగా. ఇక ఇప్పుడు అది మనకు పుట్టలేదు అనుకోవటమే, 3 కూతుళ్ళు 1 కొడుకే పుట్టారు అనుకోవటమే. ఒకప్పుడు అలా అనుకుంటే ఒక్కో అమ్మ 20 మందిని గనేవాళ్ళు, పోయినంతమంది పోయి ఉన్నంతమంది ఉండేవాళ్ళు. ఒకళ్ళని ఊరికి వదిలేవాళ్ళు, ఒకళ్ళని దేశానికి వదిలేవాళ్ళు, ఒకళ్ళని ఇంటికి వదిలేవాళ్ళు, అట్టాగాని కనేవాళ్ళు. దాంట్లో ఏముందే, ఇది ఎలా పోయింది అనుకోవటమే. మన వరకు మనమైతే పద్ధతిగానే పెళ్లి చేసాం, పద్ధతిగానే పంపాం, దాని రాత సరిగ్గా లేకపోతే ఎవడేం చేస్తాడో అంటూ ఉండగా కవిత శివ వెక్కి వెక్కి ఏడుస్తూ మేము అన్నాలు తినమన్నారు. పిల్లలిద్దరినీ తుక్కు కింద కొట్టేసి వాతలు పెట్టి గదిలోకి ఇసిరేసింది సూర్యకాంతం. గీతా సీత వాళ్ళ ఆయన ఏంటిదంతా, అసలు మీ నానమ్మ మనిషేనా? అసలు అది పోతే దరిద్రం వదిలిపోద్ది మీ కొంపకే, ముద్రష్టపుండ. అసలు అది వావి వరుసలు లేకుండా వదిన తల్లితో సమానమైతే మాకు మీ అక్కకి రంకులు కట్టి ఎంత చండాలంగా మాట్లాడిందే అనే వాళ్ళత్త మామలు కూడా ఇంత పాపం ఎక్కడైనా ఉందా అమ్మ అనే పాటికి ఆ అమ్మాయిళ్ళు ఏడుస్తా కూర్చుండిపోయారు. ఆ అబ్బాయిళ్ళకి బుర్ర పని చేయలేదు. ఇక రాధికను గట్టిగా పట్టుకొని పెడరెక్కలు విరిచి ఆ ఊళ్ళో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం కొన్ని పూజలు చేయించేసి ఆ అమ్మాయి మెళ్ళలో దేవుడి తాళి వేసేసి ఆ అమ్మాయికి పట్టుచీర కట్టి నగలన్నీ వేసి గుడిసెని సిద్ధం చేసి ఆ రోజు రాత్రికి ఆ అమ్మాయిని ఆ గుడిసెలోకి పంపించే ముందే బయట పొలాల నుంచి తీసుకొచ్చిన పురుగుల మందులు ఒక మూల పెట్టుంటే ఒక పురుగుల మందు డబ్బాని తన చీరలో దాచుకుంది రాధిక. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనిషి మధ్యలోనే ముగించకూడదు. ఆత్మహత్య మహాపాపం, అది నాకు తెలుసు. కానీ నాలాంటి ఆడదానికి బ్రతికే హక్కు ఉందా భగవంతుడా? ఎందుకు నా తలరాతనే ఇలా రాసావని అడిగే హక్కు అర్హత నాకు లేదు కదో. ఎందుకంటే ఒకానొక రోజు ఇదే గుడిసెల్లో ఒక ఆడదాన్ని ఏ తప్పు చేయకుండానే నా తాత దుర్మార్గంగా నీచంగా ఏ పాపం చెయ్యని ఒక అమ్మాయిని దేవవేశ్యని చెయ్యమనమని మా తాత చెప్పినటువంటి మాటల వల్లే కదా ఆ అమ్మాయి అప్పటికే ఎంత చచ్చిపోయి ఉంటుందే. మొగుడు కాదని సంతానం కలక్క ఒకవైపున అత్త మామ ఆడపడుచులు నానా మాటలు అనే ఆ అమ్మాయి పుట్టింటిని నమ్ముకొని వస్తే పుట్టిల్లు నా పుట్టిల్లులా కూడా కాదు కదా. కడుపులో పెట్టుకుంటానంటే ఊరి పెద్దయ్యుండి ఊరు అండగా ఉండాల్సింది పోయి అలాంటిది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కదో. ఇదే మట్లో కలిపేసి బతుకుండగానే తగలేసో పూడ్చేసో సంపేసో విషం పోసినా బాధ ఉండదు. కానీ చివరికి రోజుకి ఎంతమంది మగాళ్ళు అనుభవిస్తున్నారో తెలియకుండా దేవవేశ్యని చేసేసాడంటే ఆ అమ్మాయి ఆ నరకం అనుభవించలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఉరిపోసుకొని పోయిందంటే ఒక ఆడదాని ఉసురు ఊరికినే పోద్దా. కాకపోతే
కాకపోతే మా నానమ్మకి తగలాల్సిందే, మేనత్తలకు తగలాల్సిందే, మా అమ్మకి తగలాల్సిందే, అది తిరిగి వచ్చి నా దాకా తీసుకొచ్చావు. నువ్వు చాలా గొప్పోడివి దేవుడా, ఏదే మర్చిపో. కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నాకు ఈ రోజున కన్నవాళ్ళు లేరు, నేను అనాథనే, నాకు కట్టుకున్నవాడు లేడు. వాడు ఎంత కపటంతో మోసం చేసి పిల్లలు పుట్టరు అనే పాటికి దొంగ సంతకాలు పెట్టించుకొని నిలువున నా గొంతు కోసేశాడు. నానమ్మయ్యుండి చిన్నప్పటి నుంచి ఉగ్గుబోసి పెంచిన మమకారం ఉంటుందిలే అనుకున్నాను నేను. అలాంటి అదే నా ముఖాన గుమ్మి తాళి తెంచి మెట్టెలు లాగేసి నన్ను విధవని చేసి పోతూ పోతూ నా తలరాత అని నన్ను వేసని చేయమనమని వాళ్ళకి అప్పచెప్పిపోయిందే. ఇదే ఊళ్ళో పుట్టి పెరిగాను కదో, ఎంతోమంది పిల్లల కన్నా తల్లులు, ఎంతోమంది తల్లులకు పుట్టిన పిల్లలు ఉండి కూడా నా మీద ఒక్కళ్ళకి దయ రాలేదు. అంతమంది తండ్రులు కూడా ఆకలితో చూస్తున్నారు ఈరోజు నా వైపు. ఒక్కడికి కూడా నా మీద దయా జాలి లేదు. ఈ ఊళ్ళోనే పుట్టాను, ఈ ఊళ్ళోనే పెరిగాను, కట్టుబాట్లు దాటకూడదు అనుకున్నాను. ఎంతోమంది అబ్బాయిలు ప్రేమిస్తున్నాం, అబ్రాడ్ వెళ్ళిపోదాం, మీ ఇంట్లో చెప్పకుండా రా అన్న కులాలు వేరనే, మతాలు వేరనే, సంస్కృతి సాంప్రదాయాలు వేరనే ఒళ్ళు బలిసే అమ్మా నాన్నలకి విలువిచ్చి కొవ్వెక్కి నేను వీళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలనుకొని చదువుకొని సంస్కారం ఉండే ఇంకిత జ్ఞానం లేనిది నాకు. అలాంటి వాడిని నమ్మి చేసుకుంది నేను. కమెడియన్లా ఉన్నారులే అత్తమామలు అనుకుంటే ఎంత కపటం ఉందయ్యా వాళ్ళల్లో. తోడుకోడలు సొంత అక్కలాంటిది అనుకుంటే బావ ఎలాంటి నీచుడు వాడు. వాడేమన్నాడు, నాలో మగతనం లేకపోతే నాన్నో వచ్చి నా దాయాదులు వచ్చి నిన్ను కడుపు చేసి పిల్లల్ని కంటారు. ఒకప్పుడు ఎంతమందికి అలా పుట్టలేదు దేవర ధర్మం ప్రకారం అని వాడు నన్ను అడిగి వెళ్ళాడు. ఇంకా నేనేం మాట్లాడగలుగుతానయ్యా. వాళ్లే సంతకాలు పెట్టించుకొని గెంటారని పుట్టిల్లు ఆదరిస్తుందని వస్తే చివరికి వీధులకు ఎక్కించింది ముసల్ది మా అమ్మ కలిసి నన్ను. తండ్రిగా అండగా ఉంటాడనుకున్నాను. అలాంటిదే ఎంత బాగా అమ్మచాటు కొడుకైపోయే ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనిషి గిరి ఏదో పోతే ప్రధానమంత్రి పదవో రాష్ట్రపతి పదవో పోద్దన్నట్టు పోయిన ముసలోడిచ్చిన తీర్పుని అమలు పరుస్తూ ఎంత బాగా తీర్పిచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయారో. కానీ ఆ పోయిన కాంచనలాగా ఎంతోమంది అనుభవించిన తరువాత నేను వారానికి ఉరిపోసుకొని పోను. ఇదే రోజు రాత్రికి నేను తాగేసిపోతాను ఈ పురుగుల మందు. రేపటికి నా శవం మిగులుద్దే, పర్వాలేదు. ఇప్పుడు ఈ బ్రతికి ఎవరికి ప్రయోజనం. అమ్మని కాలేనని ఒకడు నన్ను వెలేశాడు. నేను అసలు వాళ్ళకు పుట్టలేదని ఒకళ్ళు అక్కర్లేదనుకున్నారు. అలాంటి నా బ్రతుకు ఎవరికి కావాలి అనుకుని ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఆలోచించుకుంటూ ఉండగా ఆ రోజుకి ఎంతైనా ఊరి పెద్ద కూతురు కాబట్టి ఎవరో ఆ అమ్మాయి ఒంటి మీద చేసే ధైర్యం చేయలేదు. అయితే ఆ ఊళ్ళో వెంకటపతి అనే పచ్చి తాగుబోతోడు డబ్బున్నోడు ఒకడున్నాడు. అందరికీ కన్నెరికాలు నేనే చేస్తాను. ఇది కన్యం కాదు కదా, ఆల్రెడీ దీని మొగుడు 4 ఏళ్ళు వాడేసే పంపాడు కదా, ఇది గుడ్డు ముద్దనే కదా ఆడు వదిలేసి వెళ్ళిందే. ఫస్ట్ నేను దీని మీద చెయ్యేసి మోజుదేరా అనుభవించి వస్తాను. రేపటి నుంచి మీ అందరు ఎల్దుర్లే లైన్లో అని చెప్పి వాడు తప్ప తాగుతూ ఇక పూలు మెళ్ళో వేసుకొని చేతులకు చుట్టుకొని అత్తరు రాసుకొని చేతిలో మందు సీసా పట్టుకొని పళ్ళెంలో నగలు ఒక చీర తీసుకొని వాడు సాంప్రదాయం ప్రకారం దేవదాస్తో కలవటానికని ఎలా వస్తారో అలా వస్తూ ఉండగా అక్కడ వాసుకు నిద్ర పట్ల. దాంతో ఏదైతే అదైంది అనుకొని పొలాల్లో పడి ముందు ఊరి చివర ఉన్నటువంటి దీపం వెలుగుతుంటే ఇదేననుకుంటా కొత్తగా వేసిన గుడిసెని రాధిక ఉన్న గుడిసెలోకి వచ్చి రాధిక భుజాన చెయ్యి వేశాడు. లాగి దవడబెట్టి తీసి అసలు అతన్ని చూడాల, అతనెవరో తెలియదు. నువ్వు మనిషివా పశువారా, ఎలా కనపడుతున్నారా, మీ అమ్మలో ఆడవాళ్లే, మీ అక్కలో ఆడవాళ్లే, మీ చెల్లెళ్ళు ఆడవాళ్లే, మీరు అనుభవిస్తే భరించి సహించి మీకు లొంగిపోయే ఆడదాన్ని అనుకుంటున్నారా. నేనే నేను నా తనువు చాలించుకొని పోవటానికి సిద్ధపడ్డాను. నేను పోనన్నా పోతాను, కానీ నేను మైలపడి ఒకటి చేతులు మారుతూ వాడు కాదు వీడు, వీడు కాదు వాడు అని నలిగిపోతూ మాత్రం జీవితాన్నే ఏదో చావుకు భయపడి వెళ్ళతీసే రకాన్ని కాదు నేను అంటూ ఉండగా, అయ్యో ప్లీజ్, మాది ఈ ఊరు కాదు, నేను ఈ ఊరికి సంబంధించిన వాణ్ణి కాదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను నిన్ను కాపాడాలని వచ్చాను. నేను మార్నింగే ఈ ఊరికి వచ్చినప్పుడు మీ వాళ్ళు ఇస్తున్న తీర్పు విన్నాను. నేను నిన్ను సేవ్ చేయటం కోసం వచ్చాను. నాకు నీ మీద ఎలాంటి తప్పుడు ఫీలింగ్స్ లేవు. రా, ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతాను, వెళ్ళిపోదాం అన్నాడు. అంటే
రాధిక ఎలా నమ్మాలి నిన్ను, ఎవడరా నువ్వు అని అడిగేపాటికి ప్రామిస్ చేసి చెప్తున్నాను, మాది పక్క ఊరు, పద వెళ్ళిపోదాం, నీకోసం ఆల్రెడీ వేరే ఎవడో అరుచుకుంటూ వస్తున్నాడు, నీ మీద పడి నిన్ను వాడు సొంతం చేసుకోవటానికే, ప్లీజ్ ఇష్యూ చేయకు, పద వెళదాం అనేపాటికి ఆ తాగుబోతోడు రాని వచ్చేసాడు లోపలికే. వెనక నుంచి కనిపించకుండా ఇక వాసు ఆ వెంకటపతిని పడేసి ఒక తొక్కు తొక్కేసి మొహానికి దుప్పటి చుట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి రాధిక పక్కనే రాధిక బ్యాగులు ఇచ్చి పంపించేసింది సూర్యకాంతం. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక బ్యాక్ ప్యాక్ను పట్టుకొని తన భుజాలకి వేసుకుని రాధికకి తను తీసుకొచ్చిన షాల్ చుట్టేసి ఇక గబాగబా అమ్మాయి చేపట్టుకొని పరిగెత్తుకుంటూ పొలాల్లో పడ్డాడు. అయితే కాస్త దూరం వెళ్ళేపాటికి రాధికకి నమ్మకం వచ్చి వాసు చెయ్యి గట్టిగా పట్టుకొని వెళ్దామా ఇప్పుడు అంటే వెళ్ళిపోదాం, థ్యాంక్ యూ అంది. అన్నాక ఇప్పుడు అవేమీ అవసరం లేదులే అన్న తర్వాత ఆ తాగుబోతు వాడు స్పృహలోకి వచ్చే చూస్తే మొహంలో వాడు బాగానే కనుక్కున్నాడు. వాసు మొహంలో చంద్రశేఖరరావు పోలికలు క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడుతుండే. రే పక్కూరోడు వచ్చి శంకర్రావు కూతుర్ని లేవ తీసుకొని పోతున్నాడు, ఊరుకుంటామేంట్రా, పదండి వెళ్దామని అనేపాటి కాగడాలు తీసుకొని లాంతర్లు తీసుకొని అందరూ బయలుదేరారు. దాంతో పరుగున వాసు రాధికని తీసుకొని వెళుతూ ఉండగా కత్తులు గొడ్డళ్ళు కర్రలు తీసుకొని వెళ్ళి పడితే పొలాల్లో పడి అసలు పిచ్చుకొక్క తరివినట్టే పరిగెత్తారు ఇద్దరు. పరిగెత్తి ఊరి పొలిమేరల్లోకి వెళ్ళేపాటికి చాలామంది ఊరి పొలిమేరల్లో వాసు ఏజ్ కుర్రాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాసు అలా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చేపాటికి ఏమైందన్నా అని వాళ్ళందరూ అక్కడ కర్రలు తీసుకొని నుంచునేపాటికి వీళ్ళ ఊళ్ళో వచ్చేపాటికి ఆ విషయం వాసు గబగబా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేపాటికి ఊరంతా భగ్గుమని మా ఊరు అమ్మాయిని మీ ఊరోడు లేపుకొచ్చాడు అనేపాటికి ఆ విషయం పెద్ద ఇష్యూ అయిపోయి అది పంచాయతీ అయ్యి మొత్తానికి చంద్రశేఖరరావుతో సహా రాత్రికి రాత్రే పెద్ద మనుషులందరూ పంచాయతీలోకి వచ్చి మొత్తానికి పంచాయతీ మొదలు పెట్టాల్సి వచ్చిందే. కోపంతో ఒళ్ళు మండిపోయిన శంకర్రావు అసలు నీకెందుకు అనవసరమైన విషయాలని వాసుని లాగి చెంప మీద పెట్టి కొట్టాడు. ఇంతటితో కోడలి తీర్పు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.